సాయుధ పోరాటం మరి వీరులకు మా కోలాట బృందం ముందుకు రండి. మా కోలాట బృందం వెనక ఉన్న కోలాట బృందం ముందుకు అంటారు. ఇంకొక 10 నిమిషాలలో కార్యక్రమం మరి సాంస్కృతిక కార్యక్రమాలు ముగుస్తాయి. మీరందరూ కూడా కోలాటాలను 2 దళాలు వచ్చినాయి. రంగారెడ్డి జిల్లా మరి నల్గొండ జిల్లా దేవరకొండ మండలం పానట్పల్లి మరి రంగారెడ్డి జిల్లా గుంటూరు నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళకి 5 నిమిషాలు టైం ఇస్తాం కాబట్టి తొందర టైం లేదు. రాములు మన రేగుండ చంద్రశేఖర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వారిని పాడవలసిన కోరుతున్నాం. జోహార్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వీరులకు అన్న ఒకసారి గట్టిగా అందరూ జోహార్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వీరులకు జోహార్ జోహార్. కొనసాగిస్తాం మన వీరుల ఆశయాలను కొనసాగిస్తాం. జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్. జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్. అమరులకు జోహార్ వీరులకు జోహార్. అమరులకు జోహార్ వీరులకు జోహార్. అమరులకు జోహార్ వీరులకు జోహార్. మావుల్లా రేవుల్లా మట్టి పొత్తిల్లల్లా మట్టి పొత్తిల్లల్లా మట్టి పొత్తుల్లల్లా మట్టి పొత్తుల్లల్లా. తోవాపు అమరులుంటారు తోవాపుల పేరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్. తను సెరబడి భూమాతను తెరబట్టి భూమాతను రైతుల్ని నాన్న రైతుల్ని నాన్న రైతుల్ని నాట్లేసే కల్లుల్ని పరి మీద సెరబట్టిన పరిణీదాలు. జో అమరులకు జోహార్. అటల్లా కన్నీటి పాటల్లా కన్నీటి పాటల్లా. ఎతలా వనములోన విప్లవం పూయించి విప్లవం పూజించి విప్లవం త్యాగాల చరితాని పొడవడమాని పొద్దు పొడవడమాని పొద్దు పొడవడమాని ప్రాణమివ్వడమంటే పొద్దు పొడవడమాని పొద్దు పొడవడమాని పొద్దు పొడవడమాని. చాటి చెప్పిన వీర అమరులకు జోహార్ వీరులకు ఈ పాటల్లో ఎతలా వనములోన విప్లవం పూయించి విప్లవం పూయించి విప్లవం పూయించి. ఏటి పాయల నూట సెలెల జోహార్. తెలుగల జోహార్ చెలిమెల జోహార్. గట్ల మీది గట్టి చిలుకల జోహార్. చిలకల జోహార్ మల్లి మల్లి చెట్టుకే సందమామయ్యో బొలా సందమామయ్యా. మల్లి మల్లి చెట్టుకే సందమామయ్యో బొలా సందమామయ్యా. ఎర్ర మల్లెలు పూసెనంట సందమామయ్యో బొలా సందమామయ్యా. ఎర్ర మల్లెలు పూసెనంట సందమామయ్యో బొలా సందమామయ్యా. సందమామయ్యో బొలా సందమామయ్యా. మల్లెలంటే మల్లెలు కాము సందమామయ్యో. ఎర్ర మల్లెలు పూసెనంట ఎర్ర మల్లెల పరిమళాలు వెదజల్లే పల్లె పల్లె. ఎర్ర మల్లెల పరిమళాలు సందమామయ్యో ఒలా సందమామయ్యా. పరిమళాలు సందమామయ్యో ఒలా సందమామయ్యా. రామలెల పరిమళాలు సందమమయ్యో ఒలా సందమామయ్యా. అరే వెదజల్లే పల్లె పల్లె సందమామయ్యో ఒలా సందమామయ్యా. సందమల్లే పల్లె పల్లె సందమమయ్య. నందమా దోస్తి గట్టుకుందమా దోసర తిన్నందమా దోసి గట్టుకుందమా. దోస్తర నందమా దోస్తి గట్టుకుందమా. దోసర అన్నలు మీరందరూ సపోర్ట్ కొట్టాలి. నమా దోస్తర నందమా దోస్తి గట్టుకుందమా. దోస్తి గట్టుకుందమా. అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా. తీసుకొని ఆటలాడుకుందమా. ఆటలాడుకుందమా
అమ్మా ఓ ఎర్రని పట్మట్పల్లికి చెందినటువంటి కళాకారులు వాళ్ళందరూ కొత్తగా నేర్చుకున్నారు. రాష్ట్ర కార్యదర్శి వాళ్ళందరినీ అభినందిస్తున్నాడు. మనందరం కూడా చప్పట్లతోటి మన పల్లా వెంకరెడ్డి గారు కూడా వారిని కూడా అభినందించవలసిందిగా కోరుతున్నాం. మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా కుంట్లూరు అందరు చెప్పాలి, జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరులకు, సాధిస్తాం అమర వీరుల ఆశయాలను. అమ్మా ఓ ఎర్రని జెండా నిన్ను ఒంటరి చేసెల్లిల్లా, 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 అమ్మా ఓ ఎర్రని జెండా నిన్ను ఒంటరి చేసెల్లిల్లా. నిరుపేదల గుండెల నిండా నీ ఆశయ ఫలాలు వంట, నిరుపేదల గుండెల నిండా నీ ఆశయ ఫలాలు వంట, నిన్ను మోసిన అమర వీరులే ఓ ఎర్రని జెండా, మము వాసిన అమర వీరులే ఓ ఎర్రని జెండా, నిన్ను మోసిన సేకు బందగేడి ఓ ఎర్రని జెండా, మము వాసిన రావి నారనేడి ఓ ఎర్రని జెండా, అమ్మా ఓ ఎర్రని జెండా నిన్ను ఒంటరి చేసెల్లిల్లా, నిరుపేదల గుండెల నిండా నీ ఆశయ ఫలాలు వంట, నిరుపేదల గుండెల నిండా నీ ఆశయ ఫలాలు వంట. పువ్వు పుయ్యంగానే పరిమళ మెగదల్లు పరపీడన పాలన చూసి బగ్గుమని మండినదమ్మా, పరపీడన గుండె జరిసి తొడలను తరిసి నీ అక్కున చేరిందమ్మా, అమ్మా ఓ ఎర్రని జెండా నిన్ను ఒంటరి చేసెల్లిందా, అమ్మా ఓ ఎర్రని జెండా నిన్ను ఒంటరి చేసెల్లిందా, నిరుపేదల గుండెల నిండా నీ ఆశయ ఫలాలు వండా ఓ ఎర్రని జెండా, మము వాసిన అమర వీరులైనా పాలకుర్తి పోరాటంలో ప్రజా పోరు తండ్రైనారు, పోలీసు ప్రజాపాలను పొలివెల్లలు దాటేసెను, 3000 గ్రామాలలో నీ జెండను ఎగిరేసిందో, అమ్మా ఓ ఎర్రని జెండా ఒంటరి చేసెల్లిందా, మము వాసిన ఓ ఎర్రని జెండా, మము వాసిన అమర వీరులే ఓ ఎర్రని జెండా, బండ్ల ముందు పరిగెత్తేటి బానిస బతుకొద్దన్నారు, బండ్ల ముందు పరిగెత్తేటి బానిస బతుకొద్దన్నారు, బండ్ల ముందు పరిగెత్తేటి బానిస బతుకొద్దన్నారు, బానిస బతుకొద్దన్నారు, నెత్తి మూడాలను దించిండు వెట్టి చాకిరెదిరించిండు, ఎదిరించిండు నెత్తి మూడాలను దించిండు ఎట్టి చాకిరెదిరించిండు, నిరుబంధాలెన్నెదురైనా నిరుబంధాలెన్నెదురైనా నిన్ను మోసుగా తిరిగిండ్రమ్మా, అమ్మా ఓ ఎర్రని జెండా నీ ఆశయ ఫలాలు వంట, నిన్ను మోసిన అమర వీరులే ఓ ఎర్రని జెండా, మము వాసిన అమర వీరులే ఓ ఎర్రని జెండా, మము వాసిన అమర వీరులే ఓ ఎర్రని జెండా, మము వాసిన అమర వీరులే ఓ ఎర్రని జెండా, నిన్ను మోసిన అమర వీరులే ఓ ఎర్రని జెండా, మము వాసిన అమర వీరులే ఓ ఎర్రని. జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్. కళాకారులకు ధన్యవాదాలు. మళ్ళీ మధ్యలో సభ మధ్యలో మన కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు సభ ప్రారంభమవుతున్నాడు. కళాకారులందరూ వేదికను మించి దిగవలసిందిగా కోరుతున్నాం. కోలాట కళాకారులందరూ కూడా మరి కళాకారులందరూ మనందరం కూడా చప్పట్లతోటి అభినందిద్దాం. మనందరం కామ్రేడ్స్. ఓకే
వెనుకున్నటువంటి కామ్రేడ్స్ కూడా సభా వేదిక వద్దకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మరికొద్ది సేపట్లో మన ప్రియతమ నాయకుడు మాజీ సిపిఐ ప్రధాన కార్యదర్శి కుర్చీల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సభని ప్రారంభించుకుందాం. తెలంగాణ సాయుధ పోరాట 75వ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ అమరుల స్తూపాల వద్దకు అమరులని స్మరించుకుంటూ వివిధ ప్రాంతాలలో బహిరంగ సభలో వివిధ కళారూపాల ఈ యొక్క ముగింపు సభకు విచ్చేసినటువంటి సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ గారిని వేదికపై సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారిని వేదికపైకి అదేవిధంగా సిపిఐ జాతీయ సమితి సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రెడ్ సల్యూట్ కామ్రేడ్ శ్రీనివాస్ రెడ్డి గారికి. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి గారు. రెడ్ సల్యూట్ కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి గారికి. కామ్రేడ్ పశ్చ పద్మ లేటెస్ట్ కాలేజీ అవార్డు గ్రహీత అయినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి ప్రభాకర్ గారు, వి సీతారామయ్య గారు, ఎన్ జ్యోతి గారు, పాలమాకుల జంగయ్య, కామ్రేడ్ ఏ రవీంద్రాచారి గారు, డిజి సాయిల్ గౌడ్ గారు, మేకల రవి గారు, సిహెచ్ రాజారెడ్డి, బి విజయసారథి, గన్న చంద్రశేఖర్, రామడుగు లక్ష్మణ్, దండి సురేష్, వికారాబాద్ జిల్లా బివి విజయలక్ష్మి గారు, కామ్రేడ్స్ దయచేసి జిల్లా సెక్రటరీలంతా కూడా పిజే చంద్రశేఖర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కామ్రేడ్ ఈ యొక్క బహిరంగ సభని సమావేశ అధ్యక్షులు కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. కామ్రేడ్స్ ప్రజానాట్య మండలి కళాకారులు నన్ను గల్లన వీర తెలంగాణ పోయమ్మ పోరు నడిపిన పోరు గట్టయమ్మో మాయమ్మ నన్ను గల్లన వీర తెలంగాణ పోయమ్మ పోరు నడిపిన పోరు గట్టయమ్మో మాయమ్మ 5000 ముత వీరుల రక్తం తడిసిన నేల ఎర్ర పారెరా చీమల దండై ప్రజలు గదిలేరా పోయమ్మ పోరు నడిపిన పోరు గట్టయమ్మో సమయం నేతలను ఆహ్వానించి వారితో మాట్లాడి అధ్యక్ష పలుకులు కూడా అప్పుడు పలుకుదామని నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత నారాయణ గారు ఉన్నారు, అలాగే ఈనాడు మనం
ప్రజాకవి, అలాగే కాళోజీ నారాయణరావు బహుమతి ప్రదాత మా మిత్రుడు సింగరేణి మాట్లాడతారు. అదే ఇది త్వరితగతినే ఎక్కువ మందితో కాకుండా దాన్ని కూడా మేము కుదించి తక్కువలో వారందరూ కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ తరపున, తెలంగాణ సాయుధ పోరాట యోధుల తరపున, అమరవీరుల తరపున మీ అందరికీ విప్లవ అభినందనలు తెలియజేస్తూ మీరు దయచేసి కూర్చోవాలని కోరుతూ, ఇప్పుడు మన సుధాకర్ రెడ్డి గారు ఆయన ప్రసంగాన్ని మన ముందు ప్రసంగిస్తారు. థ్యాంక్ యూ. అభివాదం. ముందుగా ఇప్పుడు మన పెద్దలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. వారిని మాట్లాడవలసింది కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు కామ్రేడ్ కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు, కామ్రేడ్ నారాయణ గారు, కామ్రేడ్ అజీజ్ పాషా గారు, కామ్రేడ్ సహాయ కార్యదర్శులు, కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి గారు, కార్యవర్గ సభ్యులు కేంద్రం చాడా వెంకటరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సమావేశంలో పాల్గొంటున్నటువంటి కామ్రేడ్స్ అందరికీ నా రెడ్ సాల్యూట్. కామ్రేడ్స్, నేను ఈ పూట మాట్లాడదామని చెప్పి అనుకోలేదు. సమావేశంలో పాల్గొని కార్యక్రమం చూద్దామని మాత్రమే నేను అనుకున్నాను. నేను కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవం, విలీన దినోత్సవం ఈరోజు జరుగుతున్న సందర్భంగా కమ్యూనిస్టులు ఎర్ర జెండా తప్ప వాస్తవానికి మరెవ్వరికి ఈ పోరాటాన్ని వారసత్వంగా డిమాండ్ చేసేటువంటి హక్కు లేదు. ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా నాయకత్వం కింద భూస్వామ్య వ్యవస్థకు, దాని ఉపరితల నిర్మాణంలో ఉన్న నిజాం రాచరికానికి వ్యతిరేకంగా ఈ మహత్తర పోరాటం జరిగింది. ఈ తెలంగాణ గడ్డను భారత యూనియన్లో విలీనం చేసేందుకు గాను 4,500 మంది కమ్యూనిస్టులు బలిదానం చేశారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ స్వాతంత్ర పోరాటంలో కానీ, ఇటు తెలంగాణ పోరాటంలో కానీ 1% వాటా కూడా లేని వారు ఈరోజు అబద్ధాలతో విముక్తి పోరాటం అని జరుపుతున్నారు. దీన్ని హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విలీన దినోత్సవం జరపడానికి సిగ్గుపడుతున్నది. వారు ఇందులో పాల్గొనలేదు కాబట్టి సిగ్గుపడవచ్చు, కానీ అందుకు కాదు. దీన్ని విలీన పోరాటమని చెప్పటానికి, రాచరిక వ్యతిరేక పోరాటమని చెప్పడానికి ధైర్యం లేని పిరికి సన్నాసులు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వారు. అందుకనే దీనిగా సమైక్య దినోత్సవంగా జరపాలని వారు ఇవాళ పిలుపునిచ్చారు. దేనికి సమైక్యత? ఇది విలీనం. ఈ పోరాటాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం ఇది. దీన్ని కమ్యూనిస్టులు అంగీకరించరు. సమైక్య దినం మరో రోజు జరపచ్చు, కానీ విలీన దినోత్సవం రోజు ఎందుకు జరపాలి? ఇది ఈ పోరాటాన్ని నీరుగార్చేటువంటి ఆలోచనతోనే వారు ఈ రకమైనటువంటి ప్రయత్నం అంతా చేస్తున్నారు. వారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు దేశంలో ధరలు పెరిగి, నిరుద్యోగం పెరిగి, ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి పెరుగుతుంటే వీటన్నింటి నుంచి దృష్టి మరలించేందుకు కానీ ఇండియా పేరును భారత్గా మారుస్తుంది. ప్రతిపక్షాలు ఇండియా ఫ్రంట్ అని పెట్టినందుకు భయపడి ఈ పని చేస్తున్నారని చెప్పి ప్రజల్లో ఓ చర్చ నడుస్తుంది. ఇదొకటే కాదు, వారికి మరొక విషయం గుర్తు చేయాలి. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర దినం ప్రకటించినప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఒక పేచీ పెట్టాడు. ఇండియా అనే దేశం ఇక లేదు, పాకిస్తాన్, హిందుస్థాన్. 46-47లో బ్రిటిష్ వారు దాన్ని అంగీకరించలేదు. కానీ ఇవాళ సిగ్గు శరం లేని నరేంద్ర మోడీ మహమ్మద్ అలీ జిన్నా యొక్క డిమాండ్ను అంగీకరించి దేశాన్ని భారత్ అని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి ఇండియా దట్ ఈజ్ భారత్ అని మన రాజ్యాంగంలో ఉంది. మనం ఇంగ్లీష్లో ఇండియాని, భారతీయ భాషల్లో భారత్ అని దీన్ని వాడుకుంటుంటాం. ఇది ఇవాళ అత్యవసరమా? దీనివల్లనే ఇవాళ సమస్యలు పరిష్కారం అవుతాయా? గతంలో ఏం చెప్పారు? ధరలు తగ్గాలంటే దేశంలో బీజేపీ అధికారంలో రావాలి. రామాలయం నిర్మిస్తే అయోధ్యలో ఆ దేవాలయంతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇవాళ దేశం పేరు మారిస్తే పరిష్కారం అవుతాయి. దేశం ఇవాళ అదానీ, అంబానీ తదితర కోటీశ్వరుల చేతుల్లో ఉంది. గంటకు దాదాపు 2000 కోట్లు అదానీ సంపాదించుకుంటున్నాడని పత్రికల్లో వార్తలు వస్తుంది. వారు అనేక రకాలైనటువంటి తప్పుడు పద్ధతుల్లో ఈ దేశాన్ని దోచుకుంటున్నారని ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు కోడై కూసినా నరేంద్ర మోడీ అదానికి బానిసగా ఈ రకమైనటువంటి పనులన్నీ చేస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల మనం హిందుత్వ మతోన్మాదం నుంచి
దీని నుండి విముక్తి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ మేము ఎవరికి చెరకుండా ఉంటాం. అంటే రేపు ఎన్నికల్లో ఎవరికి మెజారిటీ రాకపోతే అప్పుడు బీజేపీకి తన ఓట్లేసి పార్లమెంటులో ఆ మంత్రివర్గంలో చేరాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇక్కడ కేసీఆర్ ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మనం చూసాం. అక్కడ చంద్రబాబు నాయుడుతో గత ఎన్నికల దాకా స్నేహితంగా ఉండి ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడానికి జగన్ ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న బీజేపీ తన మద్దతునిచ్చింది. ఇది ముందుగా ప్రతిపక్ష పార్టీని విధ్వంసం చేయాలి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పనిపడ్డారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఏం చేస్తున్నారో రేపు తెలంగాణలో ఆంధ్రలో వీరు ఇదే రకమైనటువంటి దుర్బుద్ధితో కూడిన ప్రమాదకరమైన రాజకీయ ఎత్తుగడలు వేస్తారు. బీఆర్ఎస్ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, ఇది సంఘ పరివార్ యొక్క ఒక ఉపాంగం. మతోన్మాదాన్ని విచ్చలవిడిగా రెచ్చగొడుతుంది భారతీయ జనతా పార్టీని. అందుకే ఈ దేశంలో ఓడించడమే భారత సమైక్యతకు ప్రధానమైనటువంటి అవకాశం కలుగుతుంది. ఆనాడు దేశంలో ఉన్న అన్ని మతాలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, మతాతీతమైన లౌకికవాదులు వీరందరి సమైక్యతను కాపాడాలంటే ముందు భారతీయ జనతా పార్టీని అధికారం నుంచి తొలగించాలి. ఈనాడు తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా విలీనం సాధించిన మన అమరవీరులకు, ఈ పోరాటంలో పాల్గొన్న లక్షలాది మంది మన సాధారణ కార్యకర్తలకు, ఎర్రజెండా వీరులకు, వీరందరికీ రెడ్ సాల్యూట్ చెబుతూ మనం ఈ దేశాన్ని ఈ రకమైనటువంటి శక్తుల నుండి కాపాడుకునేందుకు మరోసారి ప్రతిజ్ఞ చేద్దామని చెప్పి మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి మన బహిరంగ సభ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ఈనాటి ఈ బహిరంగ సభ ముఖ్య అతిథి మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజా గారు మాట్లాడతారు. ఆయన ముందు సరళంగానే ఉంటుంది, ఆయన భాష దాదాపు అర్థమవుతుంది. ఇంపార్టెంట్ 1 or 2 పాయింట్స్ ఉంటే నేను తర్వాత మొత్తంగా కలిపి ఒక జిస్ట్గా మాట్లాడుతూ దాన్ని అప్పుడు ట్రాన్స్లేషన్లో చెప్పడం జరిగింది. నౌ ఐ రిక్వెస్ట్ కమ్రేడ్ డి రాజా గారు టు కమ్ అండ్ డెలివర్ హిజ్ మెసేజ్. Respected, beloved Comrade Sudhakar Reddy garu, Comrade Narayana garu, Comrade Chada Venkat Reddy garu, the dais, Sodarlara, meer andariki today
is a day of celebration, day of festivities. On September 17, 1948, Telangana became part of Indian Union. We are celebrating that occasion. On this occasion, at the outset, I would like to give my salutes, tributes to comrades C. Rajeshwar Rao, Comrade P. Sundaraya, Comrade Ravi Narayan Reddy, Comrade Magdum Maidin, galaxy of communist leaders who led the heroic armed uprising under Nizam rule in Telangana. And they succeeded. And we are in fact celebrating the success of the people of Telangana fighting against the colonial rule and Nizam rule. I give my tributes to those great communist leaders. Comrades, today nobody can write the history of modern India, the history of Telangana, without recognizing the heroic role played by the communists. Communists were not just part of history. Communists were, it is irony of history. BJP is observing this day. Even BRS is observing this day, whatever may be the name they call. But what was the role of BJP? The predecessor of BJP was Jansang. The mentor of Jansang was and is RSS. They had no any role in the freedom struggle of our country. They had no any role. They cannot claim anything as their contribution to the independence of our country. Even Mr. KCR should understand. There was no BRS that time. That's another thing. Whether he will understand or not, we will leave it to him. It was communists who stood against colonial rule. India was under colonial rule. India was under British rule. Some parts were under the colonial rule of other countries. Pondicherry was under French colonial rule. Goa was under Portuguese colonial rule. Besides this, there were small kingdoms, small rulers here and there. And Telangana, this part of our country, was under Nizam rule. It is all known to you. Why I am saying the freedom movement became a popular movement, a mass movement, only when communists came to the forefront. Communists emerged as the prime players in the struggle for independence of the country. Our party was formed in the year 1925. Before that, the communists unitedly formed All India Trade Union Congress, AITC. It was in the year 1920. That was the time Gandhi came from
South Africa. Gandhi started his own movement. But only when communists came to the forefront of the freedom movement became a popular movement, a mass movement, a people's movement. This is what the history tells us. In Telangana, this part, there was Nizam rule. What was that rule? It was the rule of feudals, rule of landlords, and they were treating the people here as slaves, and they had their own army, which was called Rajakars. Who were the Rajakars? What was their job? Just to kill the people, suppress the people, and exploit in whatever way they could. That was the time communists emerged, and the history put the big task on the shoulders of communists. It was the time Comrade Ravinarayan Reddy, Comrade Magdumadin, and other leaders, Badambella Reddy, all these leaders made an appeal to the people of this region. Enough is enough. Now we will have to stand up. We will have to fight these cruel feudal rulers, the landlords. We will have to confront the Rajakars. Take up arms. Take up arms. That is how the armed uprising began in this part of our country. Armed uprising. Openly, the communists asked the people, take up arms. Fight the Rajakars. Fight against the feudal lords. That is how the armed uprising, the armed struggle began in Telangana, this part. And I must say, Comrade Rajeshwar Rao, Comrade Sundaraya, they were all in the field, mobilizing the people, leading the people, and passing through all hardships. I don't want to take this time to narrate what sort of ordeals they confronted, but they were in the field. They were in the field just to liberate the people, just to save the people, just to fight the feudal lords. It was going on. It was going on. And all over the country, the communists were in the forefront of freedom struggle. Communists, take any part, and communists were in the forefront. Communists were shedding their blood. If at all the history of this country has to be written, that has to be written. And it was written with the blood of the communists. And communists shed the blood. Communists laid their lives. Communists suffered in prisons. Communists made supreme sacrifices. Now I challenge Mr. Amit Shah, the leaders of BJP. Where were you, Mr. Amit Shah? When I said not personally Amit Shah. Where was RSS? Where was Jansangh? What was your struggle? What was your sacrifice? Can you come and tell the people of Telangana? If at all you tell the people of Telangana, you will tell lies and distortion of history. You cannot speak the truth. Satyame Jayade. But all you have to tell, all you are telling is not Satyam. It is all lies, falsehoods. Mr. Amit Shah, Mr. Modi, I must warn you. You cannot rewrite Indian history.
You cannot redefine the India. You cannot mislead the people, hoodwink the people when we all move closer to the elections. How Telangana became part of Indian Union? What is that Indian Union? We must thank Dr. Ambedkar. It was Dr. Ambedkar who formulated that union of states. Even before we adopted the Constitution of India, it was Dr. Ambedkar who wrote the initial document in which he said, India, it is United States of India. United States of India. When we adopted the Constitution, it became Union of States. So after independence in 1947, all the provinces became part of Indian Union. Besides certain areas under colonial rule, there were certain areas under small kings, small rulers like Nizam. And they were under pressure. In Telangana, it was communists who fought against Nizam rule. And when I say this, communists took up the problems of farmers, agricultural workers, the poor people. Communists never looked at it as a dispute or conflict between Hindus and Muslims. Now BJP is trying to distort the history as though it was Hindus, it was struggle between Hindus and Muslims. I reject that. Mr. Amit Shah, Mr. Modi, beware. We are all human beings. We may go today or tomorrow, but this country will have to survive. If India survives, nobody dies. If India dies, nobody will survive. Mr. Modi, you should understand. Mr. Amit Shah, you should understand. Don't look at everything from the communal prism as a Hindu-Muslim. Sardar Patel was there. We all know. He was part of the government. Jawaharlal Nehru was there. Ambedkar was there. Galaxy of leaders were there. It was not because just Patel ordered armies to march over to Telangana. Yes, it happened, but the success came because of people. The people fought against Nizam rule. The communists were with the people. This historical truth must be understood properly. It was communists who stood and who fought for the people of Telangana. And communists mobilized the illiterate farmers, the illiterate agricultural workers, and asked them how to handle the weapons, how to fight against the trained Razakars, how to win the battle. It was communists. Today, when we celebrate the day, September 17, 1948, and the people of Telangana, this soil of Telangana, they know who shed the blood, who led the battle. That is why we, the communists, have an historic task today to tell the people and mobilize the people for safeguarding our independence, for safeguarding our freedom. When I say this, country is passing through multiple challenges. Country is in all-pervasive crisis. We must understand
Now the BJP claims after G20, Mr. Modi has become very popular. He has become a very strong leader. I must tell them, after G20, what is happening? The value of Indian rupee has been falling to an unprecedented low. Mr. Modi, do you understand? You claim you will come back to power third term and you will make Indian economy as the third largest economy in the world. Mr. Modi, what is happening today? What is the value of Indian rupee? Please tell us. Tell the people here. Tell the people of Telangana. Where is your popularity? Where is your value in international arena? You cannot safeguard the value of your own rupee. Economy is in shambles. Whatever promises you made, they are all proved to be lies. It is Modi who said, once BJP comes to power, 2 crore jobs every year. Now 9 years are over. 18 crores jobs should have been created. Mr. Modi, can you come to Hyderabad and tell the people how many crores of jobs you have created? How many crores of jobs you have created for Telangana? Can we ask or not? Mr. Modi promised he will unearth block money. Then every one of you will get 15 lakh rupees in your bank account. Who has got that 15 lakh rupees? Mr. Modi? If at all, some people have become rich, Ambani's and other corporate houses. Who else? I am asking Mr. Modi. For the past 9 years, a disastrous misgovernance, misrule of Modi, and constitution is under attack. Makes it clear we the people have given to ourselves the constitution. For what? To strive for ensuring equality, liberty and fraternity to all. Strive for establishing justice, social, political and economic. But what is happening today, Mr. Modi? Why there are atrocities committed against Dalits and Adivasis? Mr. Modi, you please tell whether our women, children are safe in this country? Safe in this country? Why women are on the streets? We witnessed how the wrestlers for justice. What was the answer of Mr. Modi? Nothing. Now Manipur is in turmoil. Civil war is going on in Manipur. Civil war. I had been to Manipur. Our party delegation was in Manipur. We could see separation, physical separation of different ethnic groups. Who created this? Modi talks about double engine government. Manipur BJP government, union government BJP, but double engine government has completely failed in Manipur. No solution of the parliament. Even till this minute, no political party is clear. What are going to be the issues? No party is clear because the government as parliament belongs to the opposition. Opposition should raise issues of the people and hold the government accountable, answerable. Opposition should hold the executive
answerable, accountable to the people. But what is happening? No discussion in parliament, no discussion in parliament, no debate in parliament. 2024, we are going to have elections to the parliament, Lok Sabha. We are going to have the elections. But this is how the parliament is functioning. That is where we question Mr. Modi and his government. Under your rule, the constitution is undermined. The basic values of our constitution are debased and dismantled. Secular democracy is debased. Federalism is debased. And Dr. Ambedkar said, India, that is Bharat, Union of States, and India should have the federal system of governance. Where is federalism? The powers of state governments are snatched away. The governors are acting as agents of the BJP government at union level. What is happening in Tamil Nadu or what is happening in Telangana? How the governors are functioning? You all must be knowing. But where is federalism? I do not know whether the Telangana Chief Minister Chandrasekhar Rao is questioning the way BJP is snatching the powers of state governments. I do not know. What is his politics today? I do not know. If at all people know outside, KCR is playing very evasive game. But he cannot deceive the people of Telangana. That is what outside Telangana people are talking. KCR can think he can deceive, hoodwink the people of Telangana. But it is not going to happen. In such a situation, in India, there is an effort to build a political alternative. Political alternative to BJP RSS combined. Political alternative to the right-wing communal fascist government. How to do it? That is how the left parties, the secular democratic parties in different states, the Indian National Congress, they have all come together under the banner of India. Banner of India. Indian National Developmental Inclusive Alliance. India. Ever since this alliance has been formally announced, Modi is getting jittery, BJP is getting jittery, they are becoming desperate, they are resorting to abuses, making absurd allegations against the parties in India alliance. But I must make it clear, in Hyderabad, the capital of Telangana, it is not only the parties which are coming together, the people across the country, they are emerging as a force. There is growing discontent, anger against Modi and his government. People have gone through enough sufferings and people are not prepared to go through such sufferings. And people are getting ready to throw out BJP from power. That is why the Communist Party of India and all secular democratic parties, we have given the call, Desh Bachao, BJP Hatao. Desh Bachao, BJP Hatao. This is a common resolve declared by all political parties under the banner of India.
alliance, banner of India. And Modi has no answer to the questions we raise. But he talks about one nation, one election. One nation, one election. Mr. Modi, before taking up such issues, please have a team of experts who can study the debates which went on in the Constituent Assembly. How Dr. Ambedkar and other leaders dealt with the issues. At least listen to them and take any position. Dr. Ambedkar said, India is a country of tremendous diversities. And India will have always multiple elections. That is why the present election commission should have been a permanent commission drawing powers from the very constitution. Anticipating in a country with diversity, there will be elections and we will have to face those elections. Mr. Modi talks about expenditure of having separate elections. Mr. Modi, do not try to teach the people of this country how expenditure should be managed. How expenditure should be managed. Recently, CAG gave a report on national highways. What they have said? 7.5 lakh crores. 7.5 lakh crores. Corruption. Even when 2G corruption was raised, CAG report only mentioned notional laws. Notional laws. And today the present CAG report says 7.5 lakhs corruption. Who did that? What was the part of Adani? What is the part of Adani? Mr. Modi, can you tell the people? Can you tell the truth to the people? And he talks about expenditure. If that is so, who collects electoral bonds? Who collects corporate funds? It is BJP. Everybody knows. Electoral bonds, corporate funds, everything BJP. And BJP is the richest political party today. But the constitution, everybody made it clear. India, there should be elections. In a multi-party system, elections must be free and fair. All political parties must have level playing field. Level playing field. Elections must be free and fair. And as communists, I am proud. The government appointed a committee that was headed by Comrade Indrajit Gupta, our former General Secretary and leader of our party, who was Union Home Minister. Comrade Indrajit Gupta committee gave a report, made many proposals. Comrade Indrajit Gupta committee says, we must think of state funding of elections. We must think of state funding of elections in order to ensure level playing field, in order to ensure free and fair elections. It is the recommendation of Indrajit Gupta. We have been saying, let us discuss comprehensive electoral reforms. Modi is not ready. BJP is not ready. The present election commission is not ready. They don't want to discuss comprehensive electoral reforms, proportional representation system, all such things. In such a situation, Modi is trying to manipulate. BJP, RSS combined is trying to manipulate the thinking of the people, deceive the people. So when elections are very close, Telangana, assembly elections are close, parliament elections are close, the Communist Party of India
appeals to the people. The time has come. We all will have to stand up and say no to BJP. No more BJP rule. Roll back BJP rule. Remove BJP from power. Save the country. Save the constitution. In Telangana also, that is what we appeal. Telangana being part of India. Here also, the communal fascist forces must be defeated. And those would try to support in a tacit way the communal fascist force, they also must be identified and defeated. Here the secular democratic parties must be very realistic. I mean, including Congress party. All secular democratic parties must be realistic, must be accommodative to each other, must work in a close coordination, having the primary objective to defeat BJP and save India. Save India. So the objective before us, to save India, to save the constitution. If we have to achieve this, we have to remove BJP from power. Defeat BJP. That is what I appeal to all of you. Let us put all our efforts together, mobilize the people, and ensure the defeat of BJP at national level, and ensure the defeat of BJP and its allies in Telangana also, and ensure the victory of the secular democratic parties, including the left parties, I mean CPI, CPM, including left parties. Now the history demands the communists have reasonable presence in state assemblies, in parliament. It is only communists who can guarantee, who can safeguard the interests of the people and the country. Communists have no self-interest. Communists have only the interests of the people and the country. For the people and country, communists will go to any extent to sacrifice their own lives. That is why we are holding the red flag. The red flag is not a just symbol. Red flag symbolizes the supreme sacrifices of the communists. And communists can be killed, but communists will not retreat from the struggle. Communists will never be defeated. Communists will win. Communists will win. That is what Indian history has shown to us. The history of Telangana has shown to us. History of Telangana has shown to us. Why we are celebrating September 17? Why our children, women are dancing, singing? It is a celebration. And we are the rightful people to celebrate September 17. We are the rightful people. The communists are the rightful people to celebrate. Now others are also celebrating. But people know who are them, who are they, and what they did during freedom movement, during our struggle against Nizam rule. People know. So it is communists who are the rightful claimants, inheritors of Telangana movement. And when we celebrate this day, and we should see the future task, the challenges before us. The challenge is we will have to fight and defeat BJP. Defeat BJP. How to do that? There we will have to mobilize secular democratic parties. We will have to mobilize the people in the struggle against BJP. And on this day, historic day,
September 17, when we celebrate the Telangana's joining the Union of India, we must take a pledge. We must take a pledge that the communists of Telangana will continue to fight, not only to safeguard Telangana and its interests, to safeguard India and its interests. In order to achieve that goal, the communists will stand up and fight on the streets, making supreme sacrifices in order to defeat BJP. Defeat BJP, save India. India is our mother. India is our mother. And we should save our mother. And if at all we want to save our mother, we will have to remove this. Tomorrow is ours. Tomorrow is ours. And India is ours. Telangana is ours. The red flag will win the battle and carry forward the support of the people in the coming days. Thank you very much. Comrades, అతి తక్కువ సమయంలోనే జిస్టు సంక్షిప్తంగా చెప్తాను. ఈరోజు సెప్టెంబర్ 17 ఇది ఒక పండగ, ఇది ఒక మహోత్సవం. భారతానికి పిలుపునిచ్చిన మహానుభావులు రావి నారాయణ రెడ్డి గారు, మగ్దుం మొహిద్దీన్, బద్దం ఎల్లారెడ్డి గారు. అదే పద్ధతుల్లో ఆనాడు బ్రిటన్ వలసవాదం ఒకవైపు, మరోవైపు నిజాం ఫ్యూడల్ వ్యతిరేకంగా వీరోచిత పోరాటాలు నడిపింది కమ్యూనిస్టులు. వీరోచిత పోరాటం లేకుండా చరిత్ర లేదు. కమ్యూనిస్టులు చరిత్ర నిర్మాతలు, చరిత్రను నిర్మించింది కమ్యూనిస్టులు. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్లు మనలాగానే ఇవాళ హైదరాబాదులో ఈ కార్యక్రమాలు, ఈ ప్రోగ్రాంని జరుపుతూ ఉన్నాయి, సెప్టెంబర్ 17 దినోత్సవాన్ని. ఈ బీజేపీ అప్పుడు ఎక్కడుంది? లేకపోతే దాని దానికి సైద్ధాంతిక నాయకత్వం వహించిన ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది? ఈ కేసీఆర్ గారు ఎక్కడున్నారు? కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దేశంలో స్వాతంత్ర ఉద్యమానికి కమ్యూనిస్టులు ఏనాడైతే ముందు పీట నిలబడ్డారో, కమ్యూనిస్టులు ఏనాడైతే స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగాన ఉన్నారో, ఆనాడు ఆ స్వాతంత్ర పోరాటం ఒక ప్రజా పోరాటంగా మారటం జరిగింది. 1925లో భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. దానికి ముందు 1920లో ఏఐటీసీ పుట్టింది. ఆనాటి నుంచి ఈ దేశ స్వాతంత్రం కోసం జరిగేటువంటి పోరాటాలలో కమ్యూనిస్ట్ పార్టీ అగ్రగామి పాత్ర వహించి ప్రజా పోరాటాలుగా రూపుదిద్దటంలో కమ్యూనిస్టుల త్యాగాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలో ఆ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర కూడా అప్పుడు రావటం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఆనాడు ప్రజలను బానిసల్లాగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉండేది. భూస్వాములు, రజాకారులు ఆ విధంగా జరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలను చంపివేయడం, అణిచివేయడం ఇవన్నీ జరిగే తరుణంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆయుధాలు చేపట్టండి, తిరుగుబాటు చేయండి, అదేవిధంగా ఒకవైపు ప్రజలను అణిచివేస్తూ మరోవైపు దేశంలో కలవకుండా హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉన్న సమయంలో దేశంలో విలీనం కావాలంటే, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగాలంటే సాయుధ పోరాటం ఒకటే మార్గం, ఆయుధాలు చేపట్టండి అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ పిలుపివ్వటం జరిగింది. దానికి చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్య గారులు అక్కడ బయట నుంచి అదేవిధంగా అనేక రకాలుగా ఈ ఉద్యమానికి వారు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆనాడు కమ్యూనిస్టులు తెలంగాణ గడ్డ కోసం తమ రక్తాన్ని సిందించారు, ప్రాణాలు అర్పించారు, అనేక త్యాగాలు చేశారు. ఇది కమ్యూనిస్టుల చరిత్ర, తెలంగాణకు కమ్యూనిస్టులకు ఉన్న అనుబంధం. ఇవాళ అమిత్ షా వచ్చి ఇక్కడ మీటింగ్లో ఇవాళ వచ్చాడు. అప్పుడు నీ జనసంఘ్ అప్పుడు జనసంఘ్ పార్టీ ఉండేది, నీ పాత్ర ఏమిటి, ఆర్ఎస్ఎస్ ఏమిటి, ఇవన్నీ కూడా వారు మన దృష్టికి తీసుకురావటం జరిగింది. అదే పద్ధతుల్లో అంబేద్కర్ గారు ఇవాళ బీజేపీ ఇంకొక కొత్త ఎజెండాని తీసుకుని వచ్చి భారత్ లేకపోతే ఇండియా అనే పేరుతో దీన్ని ప్రజల్ని మభ్యపెట్టడానికి తమ ఓట్ల రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో
ఆనాటి రాజ్యాంగంలో మొదటి వారు అనేక ఎజెండాలు పెట్టుకుని భారతదేశాన్ని చీల్చడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే G20 వచ్చింది. G20 నాయకుడిగా చిత్రీకరణ చేయడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవమా కాదా అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఆనాడు మోడీ గారు బీజేపీ మొదటి అధికారంలోకి వచ్చే క్రమంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు 9 సంవత్సరాలు అయిపోయింది. 18 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి అని వాళ్ళు అడగవలసిన పరిస్థితి వచ్చింది. ఇవాళ హైదరాబాద్ వచ్చి మోడీ గారు చెప్పగలుగుతావా, హైదరాబాద్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు, తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో చెప్పగలుగుతావా? నల్ల డబ్బును తీసుకుని బయటికి తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తా ఉన్నావు. డబ్బు ఎక్కడుంది? అది ఆదాని అంబానీలు వాళ్ళ దగ్గర ఉంది. ఆ విషయం ఒప్పుకోగలుగుతావా? ఇవన్నీ కూడా వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంతేకాదు ఈనాడు రాజ్యాంగం దాడికి గురవుతుంది. రాజ్యాంగంలో ప్రజలమైన మేము సమర్పించుకుంటున్న రాజ్యాంగం అనే అంశం పొందుపరచబడి ఉంది. కానీ ఆ ప్రజలకి వాళ్ళ రక్షణ లేదు. ఆదివాసీలపైన దాడులు, ఆడవారిపై అత్యాచారాలు, అదేవిధంగా మణిపూర్ లాంటి చోట అంతర్యుద్ధం, మణిపూర్లో మహిళలకు రక్షణ లేదు. డబల్ ఇంజిన్ ప్రభుత్వం అని చెప్తున్న బీజేపీ కేంద్రంలో మీరే ఉన్నారు, మణిపూర్లో మీరే ఉన్నారు. మరి అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏమిటి? పార్లమెంట్లో సమగ్ర చర్చలు లేవు. మరలా ఇప్పుడు స్పెషల్ ఇది మన ప్రత్యేక సమావేశం పేరుతో మళ్ళీ జరుపుతూ ఉంటున్నారు. దాని ఎజెండా ఏంటో ఎవరికి తెలియదు. ప్రతిపక్ష పార్టీలని పరిగణలో తీసుకోవటం లేదు. ఆనాడు రాజ్యాంగంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర గురించి కూడా అనేక ఆ ప్రతిపక్ష పార్టీల నిర్మాణ పాత్ర, దానికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళటానికి ప్రతిపక్ష పార్టీల పాత్రని అత్యంత ఉన్నత స్థితిలో ఆనాడు చర్చించడం జరిగింది. అవన్నీ కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఫెడరల్ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ గారు ఎటు పయనిస్తున్నాడో నాకైతే తెలియదు. ఇక్కడ బయట అయితే ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. దాగుడు మూతలు ఉన్నట్లుగా అర్థమవుతూ ఉంది. ఆయన పూర్తిగా బీజేపీకి సపోర్టా లేకపోతే ఇంకా కాదా ఏమిటనేది అర్థం కాకుండా కేసీఆర్ గారి ప్రవర్తన ఉంది. అదేవిధంగా ఇవాళ ఇండియా ఈ స్థితిలో భారతదేశంలో ఈ ఫాసిస్టు బీజేపీని పారదోలటం కోసం ఇండియా అనేటువంటి ఒక వేదికగా అనేక అన్ని లౌకిక అలాగే సెక్యులర్ పార్టీ లౌకిక అలాగే లెఫ్ట్ పార్టీస్ అన్నీ కూడా ఇండియా అనే కూటమిని ఏర్పాటు చేయటం జరిగింది. అందువలన ఇవాళ మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఈ దేశాన్ని రక్షించుకోవాలి, బీజేపీని పారదోలాలి. ఆ వైపుగా మనందరం నడుద్దాం. ఆ క్రమంలోనే అంబేద్కర్ చెప్పిన అంశాలను కూడా మనం పరిగణలో తీసుకుందాం. వైవిధ్యాలతో కూడిన ఈ భారతదేశంలో ఇవాళ ఒకే ఎలక్షన్, ఒకే దేశం అనే పేరుతో వీళ్ళు కొత్త స్లోగన్తో వస్తున్నారు. ఇది సాధ్యం కాదు. వైవిధ్యాలతో కూడిన ఈ దేశంలో అనేక ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. దాన్ని అంగీకరించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దానికి ఆయన చెప్పే మన మోడీ గారు చెప్పే రీజన్ ఇవాళ ఒకే ఎలక్షన్ జరిపితే ఖర్చులు తగ్గించబడతాయని చెప్తా ఉన్నారు. కానీ ఈ మధ్య ఒక రిపోర్ట్ రావటం జరిగింది. అందులో జాతీయ రహదారుల్లోనే 7.5 లక్షల కోట్ల అవినీతి జరిగినట్లుగా, అవినీతిలో ప్రధాన పాత్ర ఆదాని లాంటి వాళ్ళది ఉన్నట్లుగా ఉంది. ఇవన్నీ వాస్తవాలు చెప్పే ధైర్యం మోడీ గారికి ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇటువంటి ఈ స్థితిలో దీనికి ఒకటే పరిష్కారం. ఇంద్రజిత్ గుప్తా గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన మాజీ జనరల్ సెక్రటరీ పార్టీ ఆయన ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ చెప్పింది ఎన్నికలకు సంబంధించి నిధిని మన ప్రభుత్వమే సమకూర్చి ఆ విధంగా అవినీతి లేకుండా ఎన్నికలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. అంతిమంగా తెలంగాణకు సంబంధించి మనందరం రేపు మనదే, ఇండియా మనదే, తెలంగాణ మనదే. కమ్యూనిస్ట్ పార్టీగా ఎర్ర జెండా అనేది కేవలం సింబల్ మాత్రమే కాదు, అది త్యాగాలతో కూడినటువంటి జెండా. ఆ జెండాతో మనం ముందుకు నడుద్దాం, భవిష్యత్తు మనదే అని చెప్పి వారు ముగింపు చేయటం జరిగింది. కామ్రేడ్స్, ఇది జిస్ట్. ఇక అధ్యక్షునిగా 2-3 మాటలు నేను చెప్పి తొందరగా క్లోజ్ చేస్తాను. ఇంకా నారాయణ గారు ఉన్నారు, అదేవిధంగా జయరాజు గారు, వాళ్ళని సత్కరించాలి. జయరాజు గారు మంచి ప్రజా గాయకుడు, ప్రజా కవి.
అదే నారాయణరావు గారు కూడా, ఇంకో నారాయణరావు గారు ఉన్నారు, వారికి కూడా సత్కారం చేయాలి. తొందరగానే క్లోజ్ చేద్దాం కామెంట్స్. దయచేసి అందరూ ఇంకొద్దిగా సహకరించమని కోరుతా ఉన్నాం. మీటింగు ప్రారంభమే లేట్ అయింది, మన్నించాలి. అందువలన కొద్దిగా ఇబ్బంది వచ్చింది. పాత్రికేయ మిత్రులు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. ఇంతకుముందు సుధాకర్ రెడ్డి గారు కొంత మనకి వివరించి చెప్పారు. ఇవాళ జరుపుతున్న వాస్తవంగా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, అందరం తెలంగాణ సాయుధ పోరాటం గురించి చాలా ఘనంగా చెప్తాం. తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి చెప్పుకునే క్రమంలో అసలు దీని వెనక ఉన్నటువంటిది, ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఈ పోరాటానికి పిలిపించారు అనే అంశం పైన మీకు అవగాహన ఉండాలని కోరుతా ఉన్నాను. భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే మన తెలంగాణకి 1 సంవత్సరం తర్వాత స్వాతంత్రం వచ్చింది. మనకు స్వాతంత్రం వచ్చింది ఎప్పుడంటే 1948 ఈరోజు సెప్టెంబర్ 17న మనకి స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ భారతదేశంలో విలీనమైంది. కానీ మనకి చాలామందికి అది తెలవదు. ఎలా విలీనమైంది? బీజేపీ వాళ్ళు విలీనం చేశారా? రాజాగారు చెప్పినట్లుగా బీజేపీ ఉన్నది ఆనాడు. రాజాగారు చెప్పినట్లుగా జనసంఘ్ అనేది దేశ స్వాతంత్రంలో దాని పాత్ర ఉందా? దేశ స్వాతంత్రంలో అసలు 3 రంగుల జెండాని అంగీకరించారా వారు? ఆర్ఎస్ఎస్ చెప్పింది ఏంటంటే 3 రంగుల జెండాలో 3 అనేది ఆ పదమే అది అశుభం, అందువలన 3 రంగుల జెండాని ఎట్టి పరిస్థితులు మేము ఆవిష్కరించాం అని 2001 వరకు కూడా నాగపూర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో 3 రంగుల జెండాని ఆవిష్కరించలేదు. 1947 వరకు జరిగిన స్వాతంత్ర పోరాటంలో బీజేపీ పాత్ర లేదు. మేము ఆర్ఎస్ఎస్ వారు ఒకటే చెప్పారు ఆనాడు, స్వాతంత్ర పోరాటంలో మనం చేయాల్సిన అవసరం లేదు, అది చేసుకునేవాళ్ళు చేసుకుంటారు, మన ఆర్గనైజేషన్ పెంపొందించుకోవటమే అని హెగ్డేవర్ లాంటి వాళ్ళు చెప్పారు. అటువంటి వాళ్ళు ఇవాళ గొప్పగా దీన్ని 8 సెప్టెంబర్ 17న తెలంగాణ అంటే అప్పుడున్న హైదరాబాద్ సంస్థానం నిజాం నవాబు చేతుల్లో నుంచి ఆయన్ని ఓడించి దాని నుంచి లిబరేట్ చేసి విమోచన కల్పించి భారతదేశంలో కలిపారు. కాబట్టి ఆయన్ని ఓడించారు. కాబట్టి దీన్ని విమోచన అంటే వారిని ఓడించి లాక్కున్నది, వాడిని ఓడించి దీన్ని స్వాధీనం చేసుకున్నది. దీనికి విమోచన అని పేరు బీజేపీ వాళ్ళు పెడతా ఉన్నారు. మనం గమనంలో పెట్టుకోవాలి. మీరు జాగ్రత్తగా వినండి. ఇందా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు స్వాతంత్రం సంవత్సరం తర్వాత వచ్చింది తెలంగాణకి. రెండో పాయింట్ ఏంటంటే ఆ సంవత్సరం తర్వాత కూడా ఎలా వచ్చిందంటే మనం 47 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినాక ఇక నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో కలపడానికి అంగీకరించగా నా స్వతంత్ర దేశంగా ఉంచుకుంటానని చెప్పిన తర్వాత 26 రోజులకి అంటే సెప్టెంబర్ 11న మనం, అందుకే సెప్టెంబర్ 11 నుంచి ఇవాళ వరకు పెద్ద ఎత్తున మనం వారోత్సవాలు జరిపాం. అంటే 47 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలిపించారు ఆ 3 మన మహానాయకులు. రావినారాయణ రెడ్డి గారు ఆయన ఆంధ్ర మహాసభ ప్రతినిధిగా, బద్దం ఎల్లారెడ్డి గారు CPI సెక్రటరీగా, ఏఐటీసీ నుంచి మగ్దుమ్ మొహిద్దీన్ గారు పిలిపివ్వటం జరిగింది. ఆ పోరాటంలో ఆ సంవత్సర కాలంలోనే గ్రామాల్లో ఉన్నటువంటి దొరలు, జమీందారులు, జాగీర్దారులు ఆ విధంగా అందరూ పారిపోయి హైదరాబాద్కు వచ్చి నిర్వీర్యమైపోయిన తర్వాత ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆనాడు నిజాం నవాబు పటేల్కు సంకేతం పంపించి ఇక కమ్యూనిస్టులు వచ్చి తెలంగాణ హైదరాబాద్ను కూడా ఆక్రమణ చేసుకునే ప్రమాదం వచ్చింది, కమ్యూనిస్టుల దాడి నుంచి మమ్మల్ని కాపాడాలి, మేము భారతదేశంలో లొంగిపోతామని కబురు చేసిన తర్వాత 48 సెప్టెంబర్ 13న ఆయన ఇక్కడికి వచ్చాడు. పటేల్ అంటే జనరల్ చౌదరి నాయకత్వంలో సైన్యం వచ్చింది. వచ్చిన 2-3 రోజులకే వీరు అందులో కలిసిపోయి విమోచన చేశాం, యుద్ధంలో ఓడించామంటున్నారు. యుద్ధం లేదు, ఒకడు చచ్చిపోయింది లేదు, ఒక పోరాటం లేదు, వారు యుద్ధంలో ఓడించాం, విమోచన చేశామంటున్నారు. విమోచన నిజంగా జరిగి ఉంటే సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్లుగా నిజంగా జరిగి ఉంటే మరి అంత ప్రజాకంటకుడు కదా నిజాం నవాబు. యుద్ధంలో ఓడిపోయినటువంటి ప్రజాకంటకుడిని యుద్ధ ఖైదీ కింద యుద్ధ నేరస్తుడి కింద ట్రీట్ చేయాలా లేదా? ఎందుకు చేయలేదు? ఆయనకి ఇంకా రాజప్రముఖ అనే బిరుదిచ్చారు. రాజప్రముఖని బిరుదిచ్చి సంవత్సరానికి ₹1 కోటి రాజభరణం ఇచ్చే విధంగా ఆయనతో ఒప్పందం చేసుకుని యథాతథ ఒప్పందం పేరుతో గౌరవప్రదంగా ఒప్పందం చేసుకున్నారు ఆనాడు. అదే పద్ధతిలో రజాకారులు అంటే మనకు గుర్తొచ్చే పేరు కాసిం రజ్వీ అనేటువంటి ఒక ముష్కరుడు, అనేక వందల వేల మంది మరణాలకి కారణమైనటువంటి కాసిం రజ్వీ ఆయన్ని ఏం చేశారు? హాయిగా పాకిస్తాన్కి వెళ్ళిపోయే విధంగా
మీరు ఒప్పందం చేసుకుని ఆయన పంపించారా లేదా? అది విమోచన ఎలా అయింది? అది లొంగుబోట అయింది. అది పటేల్ సైన్యానికి నిజాం నవాబుకు జరిగినటువంటి అక్రమ బంధం, అక్రమ సంబంధం, అక్రమ ఒప్పందం. దానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది కమ్యూనిస్టులమే. అంతేకాదు మనం చేసినటువంటి ఆ పోరాట క్రమంలోనే దానికి వాళ్ళ రంగు, దాన్ని మతం పేరు పెడుతున్నారు. నేను అడుగుతున్నాను, మీరు కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ముస్లిం రాజు పైన హిందువులు చేసిన పోరాటం. ఆనాడు మీరు గ్రామాల్లో చూడండి, విష్ణువు రామచంద్రారెడ్డి ఎవరు, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి ఎవరు, అనేక మంది, దాదాపు 2-3 వేల మంది జమీందారీ కుటుంబాలు ఉన్నారు. 90 నుంచి 95% వాళ్ళు హిందువులే. వాళ్ళు కాదా దాడులు చేసింది? దొడ్డి కొమరయ్యని చంపింది ఎవరు? విష్ణువు రామచంద్రారెడ్డి కాదా? బందగీని చంపించింది ఎవరు? విష్ణువు రామచంద్రారెడ్డి కాదా? అనేక మంది ఆనాడు మరణించారే, వారందరికి కారణం ఎవరు? నిజాం నవాబ్ ముస్లింలు కాదు ఆనాడు చంపింది. ఇంకా ముస్లిం మీద దాడులు జరుగుతూ ఉంటే హిందువులు ఆడపడుచులు కూడా తమ కొంగు చాటును వాళ్ళకి రక్షణ కల్పించారు. అదేవిధంగా హిందువుల పైన దాడులు జరుగుతూ ఉంటే ముస్లిం మహిళలు కూడా వాళ్ళ కొంగు చాటును వాళ్ళని కన్నబిడ్డల్లాగా రక్షణ కల్పించారు. మా దగ్గర మా శేషగిరిరావు గారు గ్రేట్ వారియర్ ఆనాడు మరణించాడు. ముందు బతికించిన వాళ్ళు ఎవరై అంటే ముస్లిం మహిళలే శేషగిరిరావు గారిని బతికించారు. యూనియన్ సింగరేణి లీడర్ ఆయన కాపాడారు. ఆ విధంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి హిందువులు ముస్లిం మధ్య ఇటువంటి తగులు పెట్టవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? నేను అంటున్నాను, మొత్తం ఎన్ని లక్షల మంది ఉన్నారో ముస్లింలు లెక్క తీయండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ లక్షల మంది అందరూ కూడా జమీందారులాగా ఉన్నారా? దొరల్లాగా ఉన్నారా? టైర్లకి గాలి కొట్టేది ముస్లింలే, టైలరింగ్ చేసేది ముస్లింలే, పంచర్లు వేసేది ముస్లింలే, గ్రామాల్లో మన గ్రామ షేక్ సింధులుగా పనిచేసేది ముస్లింలే, తలారీల్లాగా పనిచేసేది ముస్లింలే. మరి ముస్లింలకి అదనంగా ఏమైనా కల్పించాలి కదా వాళ్ళు. అంటే వాళ్ళ వర్గ స్వభావం, అది విష్ణువు రామచంద్రారెడ్డి అయినా, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి అయినా, నిజాం నవాబ్ అయినా, వాళ్ళ వర్గ స్వభావం పేదలకు వ్యతిరేకం. వాళ్ళందరూ ఒకటి. అది హిందువైనా ముస్లిం అయినా సరే మన వర్గ స్వభావం పేదవాళ్ళందరూ ఒకటి. ఆ వర్గ స్వభావం మన కమ్యూనిస్ట్ పార్టీ మనకిచ్చింది. అందువలన ఈ విమోచనలు ఇటువంటి అర్థం లేని పేర్లు చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దని నేను చెప్తూ ఇంకో మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇవాళ కేంద్రంలో సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళని ఎన్ని తిట్లు తిట్టాడు. మీకు ధైర్యం లేదు. దీన్ని మహారాష్ట్రలో అధికారికంగా చేస్తున్నారు, సెప్టెంబర్ 17న కర్ణాటకలో అధికారికంగా చేస్తున్నారు, ఇక్కడ మీరు ఎందుకు చేయరు అని అన్న కేసీఆర్ గారు, ఇవాళ నీ నోరు ఏమైంది? నీ నోరు పడిపోయిందా? నీ గుండెలు జారిపోయాయా? నీ గొంతులోంచి మాట పెగలట్లేదా? కేసీఆర్ గారిని మేము అడుగుతున్నాం. ఎవరిని మోసం చేస్తావు? నిన్ను ఏ తెలంగాణ బిడ్డలైతే హక్కును చేర్చుకుని ముఖ్యమంత్రిని చేశారో ఆ తెలంగాణ బిడ్డల్ని అన్యాయం చేస్తావా కేసీఆర్? ఆ తెలంగాణ బిడ్డల్ని మోసం చేస్తావా నీ మోసపూరిత మాటలతో? కేసీఆర్ మేము అడుగుతా ఉన్నాం. ఏమని పెడుతున్నాడు ఆయన? తెలంగాణ పేరు ఉచ్చరించడానికి ఆయన ఇష్టంగా లేడు. తెలంగాణ అమరవీరుల దినంగా దీన్ని చెప్పడానికి ఆయన ఇష్టంగా లేడు. తెలంగాణ అమరవీరుల 75వ వార్షికోత్సవాన్ని చెప్పడానికి ఆయన ఇష్టంగా లేడు. ఆయన పెట్టిన పేరు ఏంటంటే సమైక్యతా దినం అంట. సమైక్యత అంటే మాకేం అర్థం కావట్లేదు. మీకేం అర్థం అవుతుందో నాకేం తెలియదు. సమైక్యత అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. సమైక్యత అంటే ఏంటి? సమైక్యత ఇందిరాగాంధీ పుట్టినరోజు కూడా సమైక్యతా దినం అంటారు. ఇంకా అనేక సందర్భాల్లో సమైక్యతా దినం అంటారు. ఏం అంత ధైర్యం లేదా? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారు? ఎందుకు ఆ పేరు పెట్టావు నువ్వు? సమైక్యత అంటే మేము అనుకుంటున్నాం నీకు ఎంఐఎం వారికి మధ్య కుదిరిన సమైక్యత వలన నువ్వు సమైక్యత అని పేరు పెడుతున్నావు. ఎంఐఎం అంటే ఎవరంటే ఎంఐఎం పార్టీ వ్యవస్థాపకుల్లో కాసిం రజ్వీ పార్టీ అది. ఇంకా 2-3 ఉన్నారు. చివరిలో కాసిం రజ్వీ వెళుతూ ఓవైసీల కుటుంబానికి అప్పచెప్పినటువంటి అమ్మ. నేను తెలంగాణ నడపలేము, అర్థం లేని పిరిగితనం ప్రజలందరూ కోరుకుంటున్నారు. అది ముస్లింలైనా హిందువులైనా సరే అందరూ కూడా సెప్టెంబర్ 17 ఇది మా అందరి పండుగ అని కోరుకుంటున్నారు. కారణం ఆనాడు మగ్దుమ్ మొహిద్దీన్ గారి పోరాటానికి పిలిపించాడు. షోయిబుల్లా ఖాన్ని చంపేశారు. అదేవిధంగా బందగీని చంపేశారు. ఇక్కడ మొయినుద్దీన్ గారు ఇక్కడే కూర్చుని ఉన్నాడు. ఇంకా అనేక మంది రజబలి గారు లాంటి వాళ్ళు అనేక మంది ముస్లింలు ఈ పోరాటంలో పాల్గొన్నారు, అసూలు బాశారు, త్యాగాలు చేశారు. అందువలన ఇవాళ ముస్లింలు సామాన్య ప్రజలు ఏమి అభ్యంతరం పెట్టట్లేదు. వాళ్ళు ముస్లిం మతానికి వ్యతిరేకంగా కాదు. ఇది జరిగింది ఏంటంటే
ఫెడరల్ ప్రభువులకు పేదవారికి జరిగిన పోరాటం. ఆ పోరాటంలో పేద ప్రజలు ఎర్ర జెండా భుజాన పెట్టుకుని ఆ ఫెడరల్ ప్రభువుల్ని రొమ్ము విరిచి ఫెడరల్ ప్రభువులు పారిపోయేట్టుగా ఆ ఫెడరల్ ప్రభువులకు నాయకత్వం వహిస్తున్న నేను ఉత్సవంగా ఘనంగా జరపాలని కోరుకుంటున్నారు. చేసుకోవాలని కోరుతూ ఇంకా ఒకటి రెండు విద్రోహం అనేది చెప్తారు, ఇబ్బంది పెట్టారు అధికార పార్టీ వాళ్ళు. కాదు, ఇది నిజమైన విలీనం, నిజమైన పేదల గుండెల్లో నుంచి వచ్చినటువంటి ప్రేమతో కూడినటువంటి పోరాటం నుంచి వచ్చినటువంటి నినాదం. తుపాకీ పట్టండి, తెలంగాణ సాధించండి, హైదరాబాద్ సంస్థానం భారత్లో కలపండి అని భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతలు ఇచ్చిన పిలుపు జయప్రదమైనటువంటి రోజు. ఆ పిలుపుకు అనుగుణంగా విలీనమైనటువంటి రోజు ఇది. అందువలన ఇంతకుముందు రాజా గారు చెప్పినట్లుగా ఎర్ర జెండా అంటే ఎరుపు అంటేనే త్యాగం, ఎరుపు అంటేనే ధైర్యం, ఎరుపు అంటేనే పక్కనున్నటువంటి కన్నీరు కార్చేటువంటి ఒక సామాన్యుడు పేదవాడి కన్నీరుని తొడవడానికి మనకు ప్రేరణ కల్పించేటువంటి గొప్ప గుణం కలిగినటువంటి జెండా ఎరుపు. అందువలన ఇవాళ ఇబ్బందులు జరుగుతున్నాయి. దెబ్బతిన్నారు మొన్న మేము వెళితే, లేకపోతే గులాబీ జెండాలు వేసుకుని తిరుగుతున్నారు, లేకపోతే 3 రంగుల జెండాలు వేసుకుని తిరుగుతున్నారు. ఎక్కడ జరుగుతుంది? ఏ వైపరీత్యం ఇది? ఏ వైచిత్రం ఇది? ఇంకా మన పెద్దల వారసత్వాన్ని మీరు అందరు కాపాడు. ఎన్నికల్లో ఫలితాలు ఎలా అయినా రాని ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఉందాం, మరొక రకంగా ఉండాలి. ఆకులు పట్టకపోయినా సరే మనం ప్రజల్లో ఉందాం, ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజల్లో విశ్వాసం కల్పిద్దాం, ప్రజల్ని ఇంకా పెంపొందించుకుందాం. మన రోజంటూ మనకు వస్తుంది. ఇందాక రాజా గారు చెప్పారు, మన రోజు రేపు మనదే, ఎల్లుండి మనదే, ఆ రోజు ఆ ముందొచ్చే రోజు మనది. ఏ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అంతిమంగా మన రోజు ఈ ఎర్ర జెండా వచ్చే రోజు వస్తుంది. కారణం ధర్మం, న్యాయం, నీతి కలిగిన జెండా ఏదైనా ఉందంటే రంగుతో అద్దిన జెండా కాకుండా త్యాగాలతో నిర్మించబడిన జెండా, పేదల త్యాగధనులు నేల వార్చినటువంటి రక్తంతో దర్శించిన జెండా ఏదైనా వర్గాల తరపున మనం పోరాటం చేద్దాం. మీరేమి అధైర్యపడొద్దు, నిరుత్సాహపడొద్దు. మన రోజులు మనకు వస్తాయి. అప్పటి వరకు మనం నడుస్తూనే ఉందాం. వెలిగినట్లుగా కమ్యూనిస్టు రథచక్ర. నమస్కారాలతో నారాయణ గారిని మాట్లాడవలసింది కోరుతూ, తర్వాత జయరాజ్ గారికి సత్కారం. ఆయన మంచి పాటలు పాడతాడు. ఆ తర్వాత దాదాపు చాడా గారు ఇంకా వాళ్ళతో క్లోజ్ అయింది. మీ అందరికీ మరొకసారి విప్లవాభినందనలు తెలియజేస్తూ, ఈ విలీన దినోత్సవానికి సంబంధించి ఇది మనం దాని వారసులం. ఈ తెలంగాణ సాయుధ పోరాట వారసులం మనం. ఐలమ్మ మన నాయకురాలు, దొడ్డి కొమరయ్య ఎర్ర జెండా బిడ్డ, రావి నారాయణ రెడ్డి మన నాయకుడు, మొగ్దం మొహిద్దీన్ మన నాయకుడు. ఆ విధంగా ఆ నాయకుల వారసత్వాన్ని నిలబెట్టుకుందాం, కాపాడుకుందాం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ విప్లవ అభినందనలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. సాంబశివరావు థ్యాంక్స్. ఈ సమావేశ ప్రాముఖ్యత అంతా చెప్పారు కాబట్టి మళ్ళా నేను రిపీట్ చేయక్కర్లా. నాకు సంతోషం ఏంటంటే జయరాజు గారు ఇక్కడే ఉన్నారు. ఆయన ఈ మధ్య శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే అని చెప్పని ఒక అద్భుతమైనటువంటి పాట రాశారు. అది లైఫ్ అంతా దానిలో వస్తుంది. నేను బాగా ఇష్టపడినటువంటి పాట అది. ఇప్పుడు ఆయన సంవత్సరం ఇక్కడ మాట్లాడుతున్నాను. ఆయన సన్మానం చేయడం అనేది గర్వకారణంగా ఉంది. సామాజిక చైతన్యానికి దీన్ని ఎవరు పడితే వాళ్ళు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే పద్ధతుల్లో వస్తూ ఉన్నారు. ఒక చేసిన ఆంబోత్ ఒకటి వచ్చింది, బహుశా సికింద్రాబాద్. ఆ ఆంబోత్ ఎక్కడైనా తిరగచ్చు, దాని జోలికి ఊరు. ఆనాడు ఆర్ఎస్ మరో పేరుతో ఉన్నారు కదా. ఒక పేరు చెప్పగలరా? మాకు సంబంధించిన సంస్థ నుంచి నిజాం వ్యతిరేకం, వేరే యోధులు పోగొట్టుకున్నాం, అలాంటి చరిత్ర మేము చెప్పగలం. కొంతవరకు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పగలదు, కానీ బీజేపీ చెప్పేటువంటి అర్హత లేదు. అలాంటి బీజేపీ ఈరోజు వచ్చి ఇది విమోచన ఉద్యమం అని చెప్పని బాకాలు ఊపుతూ ఉన్నారు. విమోచన ఉద్యమం అంటే నాకు చెప్పే సంవత్సరం మళ్ళీ దాని చెప్పకల్లా చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడానికి వచ్చి, ఓట్ల కోసం వచ్చి
తెలంగాణ సాయుధ పోరాటం కూడా హిందూ మతాన్ని ఉపయోగించి ఓట్లు అందుకోవడానికి వచ్చారు తప్ప ఇంకోటి కానీ కాదు. అంటే ఎక్కడ పోయినా ఓట్లేనా? మతాన్ని ఉపయోగించుకునే ఓట్లు సంపాదించాలి మీ పని అంతా. మణిపూర్లో మైథిలి పేరుతో ఉపయోగించి దేశం మొత్తం మీదుగా మైథిలికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి హిందూ ఓటు సంపాదన ప్రయత్నిస్తూ ఉన్నాడు. కర్ణాటక ఎన్నికల్లో జై బజరంగ్ దళ్ అని చెప్పని పిలిపించింది ప్రధానమంత్రి. అంటే ఒక ప్రధానమంత్రి ఉన్నవాడు సెక్యులర్ స్టేట్కి ప్రతిబింబమా, ఒక మతానికి ప్రతిబింబమా అర్థం కాలేదు. ఎవరి కులాలను వాళ్ళు ప్రేమించుకోవచ్చు తప్పేమీ లేదు, ఎవరి మతాలను ప్రేమించుకోవచ్చు తప్పేమీ లేదు. కానీ కులతత్వం మతత్వం ఉండడానికి వీల్లేదు, రాజకీయ వ్యవస్థ ఉండడానికి వీల్లేదు. కానీ ప్రతిదీ ఆ పద్ధతిలో బీజేపీ వాళ్ళు ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి టీఆర్ఎస్ కూడా సంయుక్తంగా పాటిస్తూ ఉంది. సరే, టీఆర్ఎస్ అప్పుడు పుట్టలేదనుకోండి, కానీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏం చెప్పాడు? రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రోసయ్య గారు మీరు తెలంగాణ ఉద్యమాన్ని అధికారపూర్వకంగా ఎందుకు గుర్తించరు, ఎందుకు దానికి సంబంధించిన ఉత్సవాలు చేరని చెప్పేసి బెదిరించాడు. మహారాష్ట్ర వాళ్ళు చేస్తున్నారు కదా, కర్ణాటక వాళ్ళు చేస్తున్నారు కదా, నీకేం వచ్చింది పోవడం చేయడానికి అభ్యర్థన పెడుతున్నావు కాబట్టి మాట్లాడాడు. కానీ ఇప్పుడు 9 ఏళ్ళు అయిపోయింది కదా వచ్చి, మరి ఎందుకు భయపడతా ఉన్నావు? అధికారపూర్వకంగా ఏం చేయలేకుండా పోతున్నావు. చేస్తే భయం ఏంటంటే ఎంఐఎంని చూస్తే మీకు ప్యాంట్ తడిచిపోతుంది. ఎంఐఎంని చూసి భయపడతా ఉన్నావు. ఎంఐఎం ఎవరు? రజ్వీకి పుట్టినటువంటి కుక్కమూతి పిందది. నిజాం నవాబుకు అనుకూలంగా ఉండే పద్ధతితో ఎంఐఎంని పుట్టించిపోతే ఆ పేరుతో బతుకుతున్నారు ఎంఐఎం వాళ్ళు. ఎంఐఎం వాళ్ళు ఒక సెల్బుల్ కమోడిటీ భారతదేశంలో. అంగట్లో పెట్టి అమ్ముడుపోయేటువంటి సరికి ఎవరు ఉంటే అది ఫస్ట్ ఎంఐఎంకి వస్తుంది. ఒకవైపు బీజేపీకి వ్యతిరేకంగా చెప్తారా? ఆచరణలో బీజేపీకి అనుకూల పద్ధతులు నిర్వహిస్తారా? దేశం మొత్తం మీదుగా బీజేపీ ఓట్లని వ్యతిరేక ఓట్లు చేయలేకుండా ఇట్లా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పేరుతోటి ఎంఐఎం ఇద్దరూ కలిసి జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా జరిగేటువంటి ఉద్యమాన్ని చీల్చడానికి, మూడో ఫ్రంట్ పెట్టడానికి, బీజేపీకి పరోక్షంగా కరసేవ చేయడానికి బరితెగించి కూలి పని చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎంఐఎం మీరా ఈ తెలంగాణ గురించి మాట్లాడేది, తెలంగాణ ఉద్యమాన్ని గురించి మాట్లాడేది? మీకు ఏమైనా భక్తి ఉంటే, విశ్వాసం ఉంటే అధికారం నిర్వహించండి. చేయలేకపోతున్నారు. అంటే కేవలం బీజేపీని మోడీని జపం చేస్తూ బతకాలేని పద్ధతుల్లో ఎంఐఎం ఒక పక్క, టీఆర్ఎస్ ఒక పక్క చేస్తూ ఉన్నారు. చేయకపోతే తెలియదు. ఈ దేశంలో ఈనాడు బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే పొరపాటున బీజేపీకి మాట్లాడితే వాళ్ళ పైన అప్పుడే ఇది కుక్కలను తోలుతూ ఉన్నారు, పెంపుడు కుక్కలను తోలుతూ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తోటి, సిబిఐ తోటి, రకరకాల పేరుతోటి దాడులు చేస్తూ ఉన్నారు. మీకు చేత అయితే ఎంఐఎంని దాడి చేయండి చూద్దాం ఎంత దొరుకుతాయో. టన్నుల కొద్ది బంగారం, డబ్బులు, అక్రమాలు, ఆస్తులు మొత్తం దొరుకుతాయి. చేత అవుతుందా? చేత అవ్వదు. ఎందుకంటే వాళ్ళు నీకు ఊడిగం చేస్తారు కాబట్టి. దేశం మొత్తం మీద ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని గెలిపించేందుకు ఉపయోగపడే పద్ధతిలో ఎంఐఎంకు పోటీ పెట్టి సెక్యులర్ ఓట్లను చీల్చడానికి ఉపయోగపడేటువంటి బద్మాష్ పని చేస్తుంది ఎంఐఎం. కాబట్టి వాళ్ళ జోలికి మీరు పోరు. కేసీఆర్ ఒకప్పుడు బీజేపీ విధంగా మాట్లాడాడు. అతని పైన లిక్కర్కి స్కామ్ వచ్చింది. కవితమ్మ జైలుకి పోతుంది అని చెప్పేసి అనుమానం వచ్చింది. బండి సంజయ్ జైలుకి పోతుందని చెప్తా ఉన్నాడు. ఈ లోపల పోయిన రాజీ పడ్డాడు, నీ బాంఛన్ ద్వారా అని అనగానే కవితమ్మ అరెస్ట్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే, నేను మీకు బానిసగా ఉంటాను కదా సెంటర్లో, మా జోలికి మీరు రాబాకని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు పోయి ఆయన్ని మొక్కడం, కవితమ్మ సేఫ్గా పెట్టి తిరుగుతూ ఉన్నాడు అక్కడ కూర్చొని. ఇవన్నీ రాజకీయ ఒడంబడికలే. అందుకనే ఈ తెలుగు రాష్ట్రాలలో అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ విభజన చట్టాలను అమలు చేశారా? తెలంగాణ ప్రాంతంలో బయ్యారం ఫ్యాక్టరీ విభజన చట్టాలు ఉంది, ఏమైంది? మేము చేయమంటున్నారు. అనేక ఇతర సమస్యలు ఉన్నాయి, తెలంగాణ ప్రాంతంలో చేయడం లేదు. ఆంధ్ర ప్రాంతంలో ప్రత్యేక హోదా అన్నారు, అది ఎగిరిపోయింది. ఉక్కు ఫ్యాక్టరీ అన్న కడప, అది పోయింది. వెనుకబడిన జిల్లాలకి 50 కోట్లు ఇస్తా ఉన్నారు, అది పోయింది. చివరికి తెలుగు ప్రజానీకానికి పచ్చి మోసం చేస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంటు కేంద్రంలో ఉంటే అట్లాంటి బీజేపీ చేసుకునేటువంటి అన్ని తీర్మానాలు ఎందుకు ఆమోదిస్తున్నారు?
అట్లా జగన్మోహన్ రెడ్డి కానీ, ఇక్కడ కేసీఆర్ కానీ, ఇక్కడ ఎంఐఎం కానీ వీళ్ళంతా కూడా బీజేపీకి తొత్తులుగా మారిపోయారు. లేకపోతే ఇంకొక మార్గం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొరపాటు కానీ బీజేపీకి మాట్లాడితే వాడు జైల్లో ఉంటాడు. 60-70 వేల కోట్ల రూపాయల స్కామ్లో ఉండి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘ కాలం ఎన్నాళ్ళ పాటు బెయిల్ పైన ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఇప్పటిదాకా ఎవరు లేరు, జగన్మోహన్ రెడ్డి తప్ప. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత సుదీర్ఘకాలం జైలు పని ఉంటే బెయిల్ పడిన వ్యక్తులు లేడు. ఎందుకు ఉండగలుగుతున్నాడు? ఢిల్లీలో సిసోడియా జైల్లో ఉంటాడా? ఏం పాప ఎరగనివాడు. ఈ వేల కోట్ల రూపాయలు దిగమింగినవాడు ముఖ్యమంత్రి కొనసాగుతూ బెయిల్ పైన ఉంటాడా? వైఎస్ వివేకానందని చంపించినటువంటి దాని కేసులో ఉన్న అవినాష్ రెడ్డి బెయిల్ పైన ఉంటాడా? లిక్కర్ స్కామ్లో ఉన్న కవిత లోపల పోదా? ఇవన్నీ కూడా కేవలం బీజేపీ వేస్తున్నటువంటి క్రిమినల్. బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తరకు రాలేదు. అలాంటి పద్ధతిలో మోడీ పరిపాలిస్తూ ఉంటే దానికి ఊడిగం చేస్తున్నటువంటి వీళ్ళంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. అందుకని మనం చెప్పాల్సిన ఒకటే, ఒకవైపు భారతదేశంలో ఈ మోడీ ప్రభుత్వాన్ని ఎందుకు ఓడించి అంటున్నావు? 2014లో నువ్వు చెప్పింది ఏంటి? 400 రూపాయలు గ్యాస్ ధర ఉంటే ఈరోజు 1200 రూపాయలు అయింది. పెట్రోల్ డీజిల్ ధర 60 రూపాయలు ఉంటే ఇప్పుడు దాదాపు 110 రూపాయల పైన దాటిపోయింది. అంటే నీ సంవత్సరంలోనే ధరలు పెరుగుతూ ఉన్నాయి, నీ సంవత్సరంలో అవినీతి పెరుగుతూ ఉంది. అదేమంటే చెప్పచ్చు, నాకు పెళ్ళాం లేదు, బిడ్డలు లేరు, నేను ఎందుకు స్వార్థపరుని అవుతాను, నేను అవినీతి పరుని కాదని చెప్తా ఉన్నారు. పెళ్ళాం ఎందుకు లేదు? ఉంది, కట్టుకొని వదిలేసావు నువ్వు. నీకు బిడ్డలు లేరంటే ఎందుకు పుడతారు? నీకు పెళ్ళం లేదు కాబట్టి. అంటే నీకు పెళ్ళం లేనంత అంత బిడ్డలు లేనంత మాత్రం స్వార్థపరుడు కావా? దత్తపుత్రుడికి అంత హక్కు ఉందో సొంత పుత్రుడికి అంతే హక్కు ఉంది. 29 మంది వెళ్ళారు డబ్బులు కాజేసి, దాదాపు 13-14 లక్షల కోట్ల రూపాయలు. వాళ్ళు 29 మంది గుజరాత్ వాళ్ళే, ఒక విజయ మాల్యా తప్ప. ఒక 7 మంది మోడీ ఇంటి పెరగాలని వాళ్ళే. వీళ్ళంతా నీ దత్తపుత్రులే. నువ్వు నీది కరప్షన్ లేదని చెప్పచ్చు. నీ దత్తపుత్రుల ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసావా లేదా? 29 మంది కలిసి లక్షల రూపాయల కోట్లు ఎగ్గొట్టి పెట్టి వాళ్ళని కాపాడుతున్నావా లేదా? కాబట్టి ఉన్న హోల్సేల్ కరప్టెడ్ ఫెయిల్యూర్న ఉంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారపూర్వకంగా హోల్సేల్గా అవినీతి పడేవారు ఉంటే అది మోడీ తప్ప ఇంకోటి కానే కానీ చెప్పి నేను చెప్పగలను. మనకి మీరు కాంగ్రెస్ పార్టీని చెప్పచ్చు. కాంగ్రెస్ పార్టీ అది చిలకొట్టుది రీటైల్ గొడవ. అదంతా రీటైల్ వ్యాపారానికి హోల్సేల్ తేడా లేదా? కాబట్టి హోల్సేల్గా ఈ భారతదేశాన్ని ఆర్థికంగా ముంచేస్తూ ఉన్నావు, కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తూ ఉన్నావు. మణిపూర్లో హోమం ఏంటది? మణిపూర్లో నువ్వే నిప్పి పెట్టావు, నువ్వే కేసులు వస్తున్నావు. నేను 5 రోజుల పాటు అక్కడ చూసి వచ్చాను. విలువైన సంపద ఉంది అక్కడ. అడవి ప్రాంతం మొత్తం ట్రైబల్ చేతుల్లో ఉంది. ఆ ట్రైబల్ చేతుల్లో భూమి మొత్తంలో సంపన్న వర్గాలకు రావాలా? అందువల్ల ఇక్కడ మైతీస్కి వాళ్ళు తగ్గు పెట్టాడు. మైతీస్కి ఆయుధాలు ఇచ్చాడు, ఆయుధాలు పోరాటం సాగించమంటున్నాడు. ఏడుకొచ్చి మైతీస్ హిందువు కాబట్టి హిందువులకు అన్యాయం జరుగుతుందని దేశం మొత్తం మీదుగా తిరిగి హిందూ ఓటు సంపాదించుకొని ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు ఆడు ఉద్యమం సాగించి ఆడ ఆదాయం లాంటి వాళ్ళకి 54,000 ఎకరాలు ఇప్పటికీ ఇచ్చేశాడు, ఇంకా అయిపోతున్నాడు. అంటే మణిపూర్లో మంట పెట్టింది మణిపూర్ కార్పొరేట్ కంపెనీ సహాయం చేయడానికి. ఆ మైతీని ఉపయోగించుకొని భారతదేశం మొత్తంగా హిందూ ఓటు సంపాదించడానికి ఇల్లు తగలబెట్టి వేడుక చూసేటువంటి పైశాచిక ఆనందం ఇది. అదేవిధంగా ఇప్పుడు ఏమైంది? ఈ భారతదేశంలో మోడీకి వ్యతిరేకంగా నిలబడినప్పుడు ఒక ఇండియా కూటమి ఏర్పడింది. ఇండియా పేరే ఇండియా వచ్చింది. ఇండియా అనగానే భయపడిపోతున్నాడు, చెమటలు పడుతున్నాయి. ఎక్కడ ఇండియానే కనిపిస్తుంది. మరి ఇండియా అంటే ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడిపోయింది. అందుకని ఇండియా అని ఏర్పడిన వెంటనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం, మాజీ అధ్యక్షుడు కోవింద్ని కన్వీనర్గా చేయడం, అసలు అవమానం. దేశ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ కమిటీలో ఉండి నెంబర్ 1 క్రిమినల్గా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఉన్నప్పుడు ఆ కమిటీలో యూనిట్ ఏం చేస్తాడు? మొత్తం ఆయన రాసి పెడతాడు రిపోర్ట్ అంతా. ఎందుకు పెట్టాడో తెలియదు. అదేవిధంగానే ఇప్పుడు మోడీ వచ్చి వివరించమని చెప్పండి. భర్త చనిపోతే భార్యను కూడా తగలబెట్టమని చెప్తాడా? అంటే మోడీ చచ్చిపోతే వాళ్ళ భార్యను తగలబెడతారా? ఎక్కడి నుంచి వచ్చేది నీకు? ఏం మాట్లాడుతున్నారు? పూర్వజన్మ సుకృత ఫలమా? అంటే మనం కష్టపడుతుంటే పూర్వజన్మలో మనం పాపం చేసినావా? మోడీ చాలా మంది అదాని చాలా గొప్పని చేశాడా?
సుకృత పనులు వచ్చినటువంటి ఫలితాల్ని నువ్వు ప్రశ్నించకూడదు. ప్రశ్నించడానికి వీలు లేదు. ప్రశ్నిస్తే నేలకు కోసేస్తాం. సూత్రులు చదివితే నేలకు కోసేస్తాం. మొగుళ్ళు ఎంత పనికిమాలిన విధవలైనా వాళ్ళు భరించాల్సిన స్త్రీలు, భరించకపోతే స్త్రీలు మళ్ళీ అన్యాయం అయిపోతారట, పాపం చూస్తుందంట. ఇదేం సిద్ధాంతం? సనాతన ధర్మం నందు తత్వ రెచ్చగొడతా ఉన్నారు. రిలీజియస్ ఫ్రంటిజానికి మనం వ్యతిరేకం తప్ప ఆ మతాలకు మనం వ్యతిరేకం కాదు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి సిద్ధాంతం ఇది కాదు, హిందువుల ధర్మం కాదు. జై భజంగదలు అంటారు, భారతదేశం ఇండియాని భారత్ అంటారు. అంటే మీరు ఓడిపోయేటువంటి క్రమంలో నిరాశ నిస్పృహ నుంచి అసలే కోతి అది కళ్ళు తాగింది, అతను నిప్పు దొక్కింది, ఎట్లా ఉంటుంది అది? అట్లా ఉంది మోడీ అమిత్ షా ఇద్దరు కలిసి. దీన్ని మనం పసిగట్టాల్సి ఉంది, పోరాటం సాగించాల్సి ఉంది. ఇప్పుడేం చెప్తా ఉన్నాం, తెలుగు ప్రజానీకానికి అన్యాయం చేసే పద్ధతిలో మోడీ ఉంటే మోడీకి ఊడిగం చేసే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు ఊడిగం చేసినా వాళ్ళు తెలుగు ప్రజానీక శత్రువులే. మోడీ విధానం ఆమోదిస్తే ఈ భారతదేశ సెక్యులరిస్ట్ వ్యవస్థ పోతుంది. ప్రజాస్వామ్యవాది కాదు, మతోన్మాది, సెక్యులర్ వ్యవస్థ కాదు వాళ్ళకి కావాల్సింది. వీళ్ళకేముందయా? పిల్లలకన్నా తల్లికి తెలుసు కడుపు తీపి. పేగుబంధం మీకు తెలుసా? పేగుబంధం తెలిసి ఇట్లా మాట్లాడతారా? మతాన్ని రెచ్చగొడతారా? తెలంగాణ ఉద్యమాన్ని ప్రచురిస్తారా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది మహాతల్లి కమలమ్మ, వరంగల్ నుంచి. ఆమె భర్త అండర్గ్రౌండ్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళకి బిడ్డ పుట్టింది. ఆ శిశువు పేగుబంధం. ఎవరైనా సరే దేశంలో ఈ వ్యవస్థలో పేగుబంధాన్ని తెలుసుకోలేరు. కానీ కన్న శిశువు ఏడిస్తే డెన్ను రహస్య కేంద్రం తెలిసిపోతుందని పోలీసులు పట్టుకుంటారని చెప్పని వెంటనే పార్టీ నిర్ణయించింది, కమలమ్మ నీ పేగుబంధం తెచ్చుకో, నీ బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెట్టు, ఇది ఆదేశం అని చెప్తే ఒక్క మాట కూడా చెప్పకుండా, అయ్యో నా బిడ్డే 9 నెలలు పంచి పోషించానే, నా కన్న పేగు పోతానని బాధపడలే. ఇది మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం అంకితమైనటువంటి మహాతల్లి తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చింది. ఆ బిడ్డ అక్కడ తెలియదు ఇప్పుడు కూడా. ఇలాంటి త్యాగాల బిడ్డలు ఉన్నారా? తెలంగాణ గురించి మాట్లాడేవాళ్ళు బీజేపీలో మీరున్నారా? అట్లాంటి త్యాగాలు చూడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ. మీకేం తెలుసా గొడ్డుపోతాళ్ళకి? మీరు ఎట్లా మాట్లాడతారు? ఈ దేశం ఏమైనా అయిపోతా అంటున్నారు. ఎట్లా వచ్చింది అది? స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేటువంటి చరిత్ర మాకుంది. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఒకే మాట, బ్రిటిష్ వాళ్ళు పోవాలని చెప్పని అన్ని కులాలు మతాలు ప్రాంతాలు మొత్తం కలిసి ఏకంగా నిలబడి నాకు సాధించుకున్నాం. అయితే దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈశాన్య ప్రాంత సమస్య వేరుగా ఉంది, జమ్మూ కాశ్మీర్ సమస్య వేరుగా ఉంది, దక్షిణ భారతదేశం వేరుగా ఉంది. ఇవన్నీ రకరకాల పద్ధతులు ఉన్నాయి. అందరినీ కలుపుకొని అన్ని వర్గాలు కులాలు మతాలు ప్రాంతాలు కలుపుకొని భారతదేశంగా దీన్ని రూపొందించుకున్నాం. ఇది ఫెడరల్ స్టేట్, ఇది ఫెడరల్ స్టేటు లౌకిక వ్యవస్థ. ఇంత కష్టపడి సాధించుకున్నాం కాబట్టి ఈ దేశం చీలిపోకూడదు. ఈశాన్య ప్రాంతాలు సపరేట్ దేశం కావాలని కోరితే, పంజాబ్ ఖలిస్తాన్ మా సపరేట్ దేశం కావాలని కోరితే చంద్రరాజసభ ఏం చెప్పాడు తెలుసా? మా దేహం మొక్కలైన ఆ దేశాన్ని మొక్కలు కాదేమో అని చెప్పగలిగింది ఎవరు ఉంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు చంద్రరాజసభ గారు. మాకు తెలుసా ఈ దేశంలో సమైక్యత, ఈ దేశం చీలిపోకుండా ఉండాలని, మతపరంగా కొట్లాట ఉండకూడదని, కలిసి ఉండాలని. అందుకనే భిన్నత్వంలో ఏకత్వం అన్నాం. ఆ భిన్నత్వంలో ఏకత్వం విధానాన్ని మొత్తం చెడగొట్టి డబుల్ ఇంజిన్ పేరుతోటి ఈ దేశంలో కింద నుంచి పైన ఒకే పార్టీ ఉండాలని కోరుకుంటున్నారు. మరి మణిపూర్ ఏమైంది? కర్ణాటక ఏమైంది? విధానాలు ఉండాలి తప్ప డబుల్ ఇంజిన్ కావాల్సింది. ఈ దేశంలో నేనే పరిపాలించాలా, ఒకే ఎన్నికలు ఉండాలా, ఒకే వ్యక్తి ఉండాలా, అది ఆర్ఎస్ఎస్ ఉండాలా అనే ప్రాంతంలో వస్తే ఈ దేశం మొక్కలైపోద్ది. దేశం మొక్కలైపోతే నాకేమయ్యా, నేను ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. ప్రధానమంత్రి కూడా కాదు, చీల్చుకుంటా వస్తూ ఉన్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? ఆదివాసీ మహిళ, అంతే కదా? అంటే ఆదివాసుల మీద చాలా ప్రేమను పెట్టాడా? ఆదివాసుల మీద ప్రేమను కదా ఆమెను పెట్టింది. ఫారెస్ట్ అమెండ్మెంట్ బిల్లు వచ్చింది పార్లమెంట్లో, పెడతారని తెలుసు వాళ్ళకి. ఇప్పుడు పార్లమెంట్ పాస్ చేసేసాడు, సంతకం పెట్టాల్సింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పెట్టాలా. ఆమె ఆదివాసీ మహిళ, ఆమె పెట్టగలదు, ఇంకొకరు పెట్టలేరు. ఆమెని మనం ఏమంటాం, ఏమనంటే అమ్మ
ఆదివాసి అంటారా అని అంటారు. దానికోసం పెట్టాడు తప్ప ఇంకోటి కానీ కాదు. అందుకే మన మణిపూర్ నుంచి వచ్చిన తర్వాత నేను రాజా అందరం కలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసాం, అన్ని వివరాలు చెప్పాం. లాస్ట్ వస్తూ ఒక మాట అన్నాం, మా ఫారెస్ట్ అమెండ్మెంట్ బిల్ వస్తూ ఉంది, ఆ బిల్ మీద సంతకం పెట్టబాక, పెడితే ఆదివాసి మొత్తం అన్యాయం అవుతుందని చెప్పేసి దండం పెట్టి చెప్పాం. ఈయన ఊరుకుంది పాపం, మా తెలియని చేస్తామే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా ఉందా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తగ్గించేశాడు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కుక్కమూతి పిల్లలు చేసి పారేశాడు, సిబిఐని మార్చి పారేశాడు, జ్యుడిషియల్ మార్చేశాడు, చివరికి ఆర్బీఐని మార్చేస్తున్నాడు. అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి 5 సంస్థాగత సంస్థలు, అవి స్టాట్యూటరీ సంస్థలు, దాన్ని మొత్తం గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు పార్లమెంట్ని రద్దు చేయాలా, అసెంబ్లీని రద్దు చేయాలా, ఎన్నికలకు పోవాలా, దానికి సంతకం గుడ్డిగా పెట్టేవాళ్ళు. జ్యుడిషియల్ లొంగిపోయింది కాబట్టి జ్యుడిషియల్ సంతకం పెడతారు. బస్సు పట్టిన జ్యుడిషియల్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎవరు తెలుసా? 4వ ప్లేస్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాడు గుజరాత్లో ఉంటే వాడిని తీసుకొచ్చి ముందర ప్లేస్లో పెట్టి ఈసీ కమిషన్ చేశాడు. వాడు రాగానే చేసింది ఏంటంటే సిపిఐని గుర్తింపు రద్దు చేశాడు. అట్లాంటి వాడు ఇప్పుడు దానిలో ఉన్నాడు. ఆ విధంగా మొత్తం మార్చుకుంటూ వచ్చిన తర్వాత ఇక ఏకచక్రాధిపతిగా రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నాడు. బై హుక్ ఆర్ క్రూక్ రాజ్యాంగాన్ని మార్చాలా, వాడికి అనుకూలంగా తీసుకొని పెట్టుకోవాలా, అమెరికా పాలనలో అధ్యక్ష సహా పాలన తీసుకుని రావాలా, దానికోసం సొంతం చేసుకుంటూ పోతూ ఉన్నాడు. సాధ్యమవుతుందా? బ్రిటిష్ సామ్రాజ్యం పోరాటం సాగించిన చరిత్ర ఉంది, తెలంగాణ సాగించిన చరిత్ర ఉంది, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో శక్తులు చేస్తే బలంగా ఉన్నారు. ఏం భయపడక్కల్లా. నువ్వు అందాక వస్తే అంత తగ్గిస్తే ప్రజలు కూడా సాయుధులై పోరాటం సాగించి బీజేపీని కూల్దోస్తారు తప్ప ఆమోదించే ప్రసక్తి లేదు. అందుకనే నిలబడ్డాం. ఈ తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, భారతదేశం మొత్తం మీదుగా బీజేపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు సపోర్ట్ అంటే వాళ్ళని ఓడించడం, శక్తుల శాతం గెలిపించడం ఒక ధ్యేయంగా పెట్టుకున్నాం. అది తెలంగాణ సాయుధ పోరాటం దిశగా చేస్తూ ఉన్నాం. నిన్న కేసీఆర్ పోయి అక్కడ కల్లో కొట్టి అది ఎత్తిపోతల పథకం, ఒక నిమిషం, పాలమంత్రి పథకం, మేము అటు పోతున్న చూసాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం. నేను ఏదో చాలా గొప్పగా నీళ్ళు వచ్చేస్తాను అనుకున్నా. తెలుసా, 32 తూములు ఉంటే ఒక తూముకు మాత్రం నీళ్ళు వదిలాడు. ఒకటి అంటే ఒక నాడాది దొరికిందని 3 నాళ్ళ గుర్రం పొందుకున్నాడంటే ఎవడో. పరమానంద శిష్యుడు ఒక సూది మోసాడంట. పరమానంద శిష్యుడు సూది ఎట్ట మోసినారు, అదేవిధంగానే కేసీఆర్ కూడా హంగామకు ఆడిపోయాడు. ఆయన ఒంటేలకు పోసి వచ్చి నీళ్ళు అడుగొచ్చినాయి, ఆన్ చేసి వచ్చాడు, మనది ఆగిపోయింది. ఆయన నిన్ను ఉపన్యాసిస్తున్నాడు, నేను పిల్లలకి అందరికీ పౌష్టికాహారం పెడతా, మంచి గుడ్లు ఇస్తా, పాలు ఇస్తా అంటున్నాడు. కానీ 7 రోజులుగా అంగన్వాడీ టీచర్స్ సమ్మె చేస్తున్నారు. వాళ్ళ కనాగష్టంగా బాండెడ్ లేబర్ లాగా ఉన్నాం మేము, అర్ధ కూలీ వస్తూ ఉంది అని సావోపరికి తెలుసుకుంటామని చెప్పేసి 7 రోజులుగా సమ్మె చేస్తున్నారు. మరి అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేస్తుంటే ఈయన గుడ్లు చేంజ్ చేశాడు, ఆయన గుడ్లు ఇస్తే ఆయన ముడ్లో పెట్టుకుంటాడు. ఎక్కడ పెట్టుకుంటాడు? పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? శుద్ధ అబద్ధాలు. మోడీ ఎంత అబద్ధాలు చెప్తున్నాడో, వాళ్ళ అమ్మ మొగుడు కేసీఆర్ ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఒకసారి గోబల్స్ కానీ బతుకుంటే వాడు చచ్చిపోయేవాడు సిగ్గుపడి. ఆ ప్రాంతంలో ప్రైమ్ మినిస్టర్ ఉండి, ముఖ్యమంత్రి ఉంటే శుద్ధ అబద్ధాలు చెప్పేటువంటి ప్రధానమంత్రిని ముఖ్యమైన అబద్ధాలు కొన్ని చెప్పకూడదు. 100కి 150 పాళ్ళు అబద్ధాలు చెప్తాను, నిజం చెప్పడం లేదు. లేకపోతే మన G20 మీటింగ్లు జరిగినాయి, అదే బీజేపీ మహాసభ లాగుంది. ఎక్కడ చూసినా కమలం గుర్తు, విదేశాలకి చెవులో పూలు పెట్టి పంపించేశాడు. ఆయన కమలం గుర్తు పాపులర్ చేసుకున్నాడు రేపు రాబోయే ఎన్నికలకి. ఇంత నీచమైన రాజకీయ నాయకుడు గతంలో లేదు, భవిష్యత్తులో పుట్టని చెప్పేసి నాకు నమ్మకం. అట్లాంటి దానికి గట్టిగా పాలన సాగించాల్సిందే, విజయం సాధించాలని కోరత సెలవు తీసుకుంటా ఉన్నాం. కామ్రేడ్స్ తొందరగా క్లోజ్ చేద్దాం, రాజా గారికి కూడా ఫ్లైట్ టైం అవుతుంది. ఇప్పుడు మన పెద్దలు సుధాకర్ రెడ్డి గారు మనందరికీ చిరపరిచితులు. చాలా సుధాకర్ రెడ్డి గారు అంటే మేధావి. ఆ రోజుల్లో ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా, అదే పద్ధతిలో డాంగే గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఉపన్యాసాన్ని ట్రాన్స్లేట్ చేయటం, అంత గొప్ప మేధావి. అదేవిధంగా వారి కుటుంబం కూడా సురవరం ప్రతాప్ రెడ్డి గారు వారి సొంత పెదనాన్నగారు. ఆయన అంత తెలంగాణ వైతాళికుడు అంటేనే సురవరం ప్రతాప్ రెడ్డి గారు. అంత గొప్ప కుటుంబంలో ఉండి కూడా మర్యాద కానీ, అందరిని పలకరింపులో కానీ, చివరి వరకు కమ్యూనిస్టుగానే ఆయన జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి గొప్ప సుధాకర్ రెడ్డి గారిని దేశవ్యాప్తంగా గొప్ప పేరున్నటువంటి అనేక మంది
ఇతర రాష్ట్రాల్లో అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి జూనియర్స్గా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను. రెడ్ సెల్యూట్ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి. ఇప్పుడు మన దొడ్డా నారాయణరావు గారు, ఆయన చిలుకూరు ఆ ప్రాంతంలో నల్గొండ జిల్లా సెక్రటరీగా కూడా చేశారు. ఆయన వాళ్ళ అన్నయ్య దొడ్డా నర్సయ్య గారు గారు వారి అన్నగారు అడుగుజాడల్లో నడుస్తూ చివరి వరకు ఇప్పుడు ఆయన 96 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ విధంగా చేస్తూ ఉన్నాం. కానీ నాయకునిగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు జయరాజ్ గారు మాట్లాడాలి, అదేవిధంగా పాట పాడాలి. ఒక బ్రీఫ్గా అందరు కూర్చోవాలని కోరుతా ఉన్నాం. ఫస్ట్ టు బి వేదిక మీద ఉన్న నా ఆత్మీయమైన అన్న కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి సాంశీరావు గారు, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిస్ట్ పార్టీకి వర్కింగ్ క్లాస్ నుంచి ఒక నాయకత్వం ఉండాలని కోరుకునేవాడు. అదే రకంగా ఈరోజు సుధాకర్ రెడ్డి నందు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తెలంగాణలో నైజాములు దొరలు ఎంత అరాచకాలు చేసేవాళ్ళు. అయినా గొర్రు కొయ్యగొట్టంగా నాగల్లు గట్టంగా సాలు ఇరువాలేసి ప్రాణాలు వెట్టంగా నెత్తురింకి నేల ఎర్రన ఏనేమో చెమట చుక్కలే ఊట చెలిమెలా ఏనేమో ఆకలి తీరదు అవమానం ఉడగదు పనికి దగ్గ చెలిమెలున్నా ఏమి నాయనా నాయనా నీ కడుపులో ఆకటి గొడ్ల దారికి తెచ్చి పాల మందలు కాసి పాలు పెరుగు తీసి దున్నపోతుకు వరక దున్నటాన్ని నేర్పి పశులు మనసులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము నుండి భువ సృష్టించేవు నాయనా. నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా నాయనా. నీ చేనేది చెలకేది చెరు వెనక సెంటేది నాయనా. కాళ్ళకున్న చెప్పు చేత పట్టుకొని తల రుమాలు తీసే కాడ పటేళ్ళు పడవాసి పెరుగుతున్నది, రసిగారుతున్నది, ఆగడాలే రోజు కాగడవుతున్నవి, నైజాము గుండెల్లో గుబులవుతున్నది, ఊరి దొరల ముడ్డి బట్టోడుతున్నది, తుమ్మల శేషయ్య దళము గడిలోకొచ్చి ఊరి దొరలను బట్టి వర్లంగా చంపిరని నాయనా. నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టునైతే నాయనా నాయనా. నీ నడక చూసి నేను నక్సలైటునైతే నాయనా. అలాంటి కమ్యూనిస్టు పార్టీ వారసత్వాన్ని ఇచ్చిన ఈ జెండాకు, ఈ నాయకత్వానికి కృతజ్ఞుడనై ఉంటాడు. నేను కమ్యూనిస్టుగా ఒక్కరోజైనా ఒక్క దినమైనా కమ్యూనిస్టుగా బతుకునేస్తమా. అలాంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞుడను. ఈరోజు దేశంలో ప్రపంచంలో నారాయణ గారు ప్రత్యేకంగా అడిగాడు, శిలా నీవే శిల్పి నీవే, శిలా నీవే శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పుడమిలో అణువు నీదే పరవశించుట నేర్చుకో,
జీవితం నీ మళ్ళీ రాదు సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా? ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా? అలకు భయపడితే నావా దరికి చేరేనా? ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా? ఓర్పును చవి చూడకుండా మార్పు కూతా ఉన్నదా? శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. థ్యాంక్ యూ. కామ్రేడ్స్, ఇప్పుడు మన కామ్రేడ్ కష్టాల వెంకన్న గారు రాసిన పాట పాండురంగారావు గారు నల్గొండ జిల్లా ప్రజానాట్యమైన కళాకారులు పాడిన ఈ క్యాసెట్ని కామ్రేడ్ రాజా గారు ఆవిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఓకే, ఇద్దరు ఆయన ఉంటే చాలు. కమ్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు మన కామ్రేడ్స్ మన చాడా గారు మాట్లాడతారు. వారి తర్వాత పల్లా గారు ముగింపు చేస్తారు. అయిపోయింది, కొద్దిసేపు ఒక 5-6 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. సభాధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి కూన సాంబశివరావు గారు, ఈనాటి కార్యక్రమానికి ఈ ముగింపు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి కమిటీ రాజా గారు, మాజీ జనరల్ సెక్రటరీ మన ప్రీతమ నాయకులు సురవన్ సుధాకర్ రెడ్డి గారు, కమిటీ నారాయణ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, వేదికమైన నాయకులు, పాత్రికేయ మిత్రులు, సోదరులారా సోదరిమల్లారా, దయచేసి మీ అందరితో కూడా మనవి చేస్తూ ఉన్నాను. మనం ఈరోజు ఈ ముగింపు ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాం, విలీన దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. సెప్టెంబర్ 17కు ఓ మాటలో చెప్పాలంటే దీని చుట్టే అన్ని రాజకీయ పార్టీలు తిరుగుతూ ఉన్నాయి. ఎందుకు రాజకీయ పార్టీలన్నీ తిరుగుతూ ఉన్నాయి? అసలు సాయుధ పోరాటం చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్ర మహాసభ, కార్మిక సంఘం నాయకులు. కానీ సంబంధం లేని వాళ్ళు, అప్పుడు పుట్టని వాళ్ళు, చరిత్ర తెలియని వాళ్ళు ఇవాళ పెటెంట్ రైట్స్ మాకే ఉన్నాయనే పత్రులలో జాతీయ దినోత్సవం ఒక ఆయన అంటాడు, విమోచన దినోత్సవం ఇంకో ఆయన అంటాడు. ఈ రకంగా రకరకాల పద్ధతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరెన్ని మాట్లాడినా తెలంగాణ గడ్డ మీద ఏ పుట్టను అడిగినా, ఏ గుట్టను అడిగినా, ఏ చెట్టును అడిగినా, ఏ మట్టిని అడిగినా, ఎక్కడ అడిగినా ఆనాటి త్యాగాలు, ఆనాటి అమరుల రక్త తర్పణం ప్రతి అణువున నిండి ఉన్నది మొత్తం తెలంగాణ యావత్ ప్రాంతంలో అని చెప్పడంలో ఆసక్తి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఏదైనా హక్కులు ఏవైనా ఉన్నాయంటే మట్టి మనుషులను బందూకులు పట్టించిన చరిత్ర ఏదైనా ఉందంటే అది కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. అందుకని అసలైన వారసులం మనం. అసలు ఇవాళ సంబంధం లేని చరిత్రహీనులు చరిత్ర వక్రీకరిస్తూ ఉన్నారు. సాయుధ పోరాటాన్ని ప్రపంచ చరిత్రలో లిఖించదగ్గ చరిత్రని ఇవాళ కనుమరుగు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని మనం చెప్తా ఉన్నాం. నేను మొన్న సెప్టెంబర్ 7వ తారీఖు నాడే ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశాను. అయ్యా కేసీఆర్ గారు, నువ్వు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పావు, ఇవాళ ఏం చేస్తున్నావు నువ్వు? ఆనాడు సాయుధ పోరాటం లేకపోతే ఈ హైదరాబాదు రాష్ట్రం, సంస్థానం
మరో పాకిస్తాన్లాగా ఉండేదని చెప్పలేదా? ఈ మధ్యనే నువ్వు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళకి మంచి శృతి చీని నిర్మించాం హైదరాబాద్లో, చాలా సంతోషం. కానీ సాయుధ పోరాట యోధుల శృతి చీనం, శృతి వనం ఎందుకు నిర్మించమని చెప్పేసి ఇవాళ కూడా ప్రధానమైన ప్రశ్న కేసీఆర్ పైన ఉంది. ఎవరి భయపడి నువ్వు నిర్మిస్తలేవో చెప్పాలి, ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్తా ఉన్నాం. అంతేకాదు, ఇలా ఆయనే అన్నాడు, ట్యాంక్ బండ్ మీద రావినారెడ్డి, బద్దమెల్లారెడ్డి, అలాగే సాకలేలమ్మ, దొడ్డికోరే, మగ్దుమోనిద్దు అంటే ఇప్పటికే ఉన్నది. అనేక మంది పోరాట యోధుల విగ్రహాలు పెడతా అన్నాడు, పెట్టలేదు. పాఠ్యాంశాలు కూడా చేర్చలేదు. అందువల్ల ఇలాంటి ఆనాటి తెలంగాణ పోరాట స్మృతులను ఇప్పటికీ ఈ పాలకులు కర్మలు చేస్తూ ఉన్నారు. అందుకనే కమ్యూనిస్టు పార్టీ వారసులుగా ఆనాటి వీర విప్లవ సాయుధ పోరాట వారసత్వాన్ని పునిపుచ్చుకున్న మనం ఆ అమరులు విడిచిపెట్టిపోయిన జెండాను మనం మళ్ళీ పిడికిల నిండా పట్టుకొని ముందుకు తీసుకుపోయే లక్ష్యంతో అడుగులు వేస్తున్న మనం రానున్న కాలంలో మరి భూ పోరాటాలకి, భూ ఉద్యమాలకి, అలాగే హక్కుల ఉద్యమాలకి, అలాగే పౌర హక్కుల కొరకు, విద్య, వైద్య, అలాగే అనేక అంగులు డంగుల కొరకు, కూడు గుడ్డ నీడ వైద్య రంగాల కొరకు సాధన కొరకు కృషి చేద్దాం. అదే ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం, అదే ఈనాటి తెలంగాణ సాయుధ పోరాటాలకు అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళులని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మనమంతా అటువైపు ప్రతిజ్ఞ తీసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మనం అందరం కూడా రానున్న కాలంలో పోరాటాల వైపు సమైతం అవుదాం. పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు పోరాటాలే ఊపిరి, ఉద్యమాలే ఊపిరి, భవిష్యత్తు బాటలేద్దామని చెప్పి పిలిపిస్తూ మీ అందరికి పేరు పేరు నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాం. కామ్రేడ్స్, ఇప్పుడు పల్లా గారు సీనియర్ నాయకులు, జాతీయ సమితి సభ్యులు ముగింపు. అలాగే తెలంగాణ సాయుధ పోరాట 75వ వార్షికోత్సవం ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా మీరందరూ కూడా అన్ని గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో ఈ సాయుధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇవాళ ఎన్నికల రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ ఈ తెలంగాణ విలీనంలో, విముక్తిలో మేమే పాత్రదారులం అనే పద్ధతుల్లో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మన పార్టీ మరి అందరికీ కూడా అదే వచ్చి జీవంతం చేసినందుకు రాష్ట్ర ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మరి ఇక్కడికి విచ్చేసిన మన జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రాజా గారు, అట్లాగే మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు, అట్లాగే ఇతర రాష్ట్ర పార్టీ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, కళాకారులు అందరికీ మరి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. వర్ధిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. నువ్వు గట్టిగిస్తావు. జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు.